నగదు తక్కువ బంగారం ఎక్కువ. బిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్, విజయవాడ, బెంగళూరు, వైజాగ్. ఈశ్వర్ లో యాక్ట్ చేసి మన కృష్ణమాయ గారు ఇక్కడ ఉన్నారు. కృష్ణమాయ గారు నమస్తే. నమస్తే నమస్తే అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఒక ఇమేజ్ చూపిస్తాను. ఈయన ఇప్పుడు ఇలా ఉన్నారు, అప్పుడు ఎలా ఉన్నారు చూడండి. అక్కడ సీన్లన్నీ గలీలమ్మడి తిరుక్కుంటా చేసి ఉంటారు. అప్పుడు ఎవరు పట్టించుకోలేదు. అక్కడ ఎక్కడ కృష్ణనగర్లో క్యాంటీన్లో తీసాం. అది ఎవరు జనం కూడా రాలేదు. ఎవరు అలా చూసి ఏదో సీరియల్ మనకెందుకు వెళ్ళిపోయారు. ఎంత సినిమా మొత్తం బడ్జెట్ కూడా అసలుకి 2.5 అయింది. 5-6 కోట్లకి అమ్మేస్తున్నాడు ఆయన. మంచి ఆ రోజుల్లో మంచి గేనండి. ఏ కార్ వాడేవాళ్ళు ప్రభాస్ గారు అసలు ఈశ్వర్ సినిమా అప్పుడు? స్కోడా. ఏమంటే బండి కొన్నాను రండి అని చెప్పి మా ఇంటికి వచ్చి కింద తీసిన కార్లో వెళ్ళి నేను ఆ బీర్ తాగుతానంటే ఎందుకు వచ్చిన అలవాట్లండి అన్నాడు. ఏ చెడ్డ అలవాటు లేదు. రాముడు మంచి బాడులాగా అప్పుడు ఇప్పుడు నాకు తెలియదు. ఎంత ఇచ్చారు రెమ్యునరేషన్ ప్రభాస్ గారికి? అప్పుడు 5 లక్షలు పెద్ద మ్యాటర్. ఆయనకి 5 లక్షలు ముక్కు మీద నాకు ఎక్కువ వచ్చింది. ఇంకా ఆర్ట్ డైరెక్టర్ కమ్ ఆర్టిస్ట్ కమ్ కోటెడ్ 3 పోస్టులు వేసాను. మీకు ఎంత వచ్చింది? నాకు 6 చిల్లర దాకా వచ్చింది. ఓహో, మీకు 1 లక్ష ఎక్స్ట్రా వచ్చింది. నేను ఏజ్ వచ్చినట్టు ఫీల్ అవ్వను, కానీ మిగతా వాళ్ళకి ఏజ్ వచ్చిందని ఫీల్ అవ్వచ్చు. కొంచెం అఫీషియల్గా బాగున్నా అనొచ్చు. ఈయన అనలేదులేండి. సేమ్ అలాగే అండి. అప్పుడు ఎలా ఉండేదండి మనకి, నాన్ వెజ్ కూడా ఉండేది కాదు కదండి కంపెనీలో అన్నాడు. సార్ పెట్టేవాళ్ళు ఆదివారం ఫౌజీ వర్క్ చేస్తున్నాను. వెంటనే డైరెక్టర్ని పిలిచాడు. ఈయన తెలిసాడు నన్ను అడుగుతున్నాడు. ఆయన డైరెక్టర్ తెలుసు, కృష్ణ ఆర్ట్ డైరెక్టర్. అది కాదండి, ఈశ్వర్ సినిమాలో నాకు ఎలా నుంచోవాలో, లైటింగ్ ఎలా తీసుకోవాలో అని ఈయనే నేర్పాడండి అని చెప్తున్నాడు. అంత గొప్పడు ఆ మనిషి. ఫౌజీ ఎలా వస్తుంది ఇప్పుడు మూవీ? అసలు అద్భుతం ఉండేది. డైరెక్టర్ గొప్పతనం ఏంటంటే అది కావాలంటే కావాలంటే డీటెయిల్ గా దాన్ని పట్టుకుని అలా తీసుకుని జయప్రద గారు ఎవరికో తినిపించడం. జయప్రద గారు కూడా ఉన్నారు చెప్పకూడదు. మిథున్ చక్రవర్తి కదా అన్నారు. అయ్యి బాబాయ్, డైరెక్టర్ బట్టి వాయించేస్తాడు. సత్యానంద్ గారిని ఎవరు పిలిచి తర్వాత సత్కారాలు చేసి గిఫ్ట్లు ఇచ్చి నా గురువు చెప్పుకునే వాళ్ళు ఎవరు లేరు, ప్రభాస్ గారు తప్ప. అది ఆయన గొప్పతనం, మంచితనం. కమల్ హాసన్ దాకా డైలాగ్ చెప్పి విచిత్ర సోదరులు పనిచేశాం. దాంట్లో కమల్ హాసన్ గారు డెడికేషన్ చెప్తాను మీకు. పుట్టోని చేస్తే ఇలా అనుకోవాలి, చేతులు ఇంతే ఉండాలి. వాంగ 2 வணக்கம் நல்லா இருக்கீங்களா, ரொம்ப நாளா காணாம போயிட்டீங்க போறவங்க நீங்க வந்தா தான் அந்த షూటింగ్ பண்ண முடியும். ఈలో పొడసండి కాఫీ తెచ్చిచ్చాడు. ఇలా తీసుకోవచ్చు కదా. వాంగ అది ఏంటంటే ఇన్వాల్వ్మెంట్, డెడికేషన్. నిజంగానే నీ పొరి చాంకే టుకటారా. ఆ సినిమా తర్వాత తనకి చాలా మంచి ఆఫర్స్ వచ్చిందని విన్నాను. ఆ సినిమా తర్వాత దాదాపు 15,000 తీసుకున్నారంట రెమ్యునరేషన్. ఆ రోజు తీసుకున్నాడు. ఆ చెడ్డ లోట్లో ఏర్పడి కొంచెం మందు కింద తాగి చనిపోయాడు. కొంచెం తాగి అనారోగ్యం వచ్చేస్తుంది. ఏంటి మీ ఫ్యామిలీ ఏం చేస్తారు కృష్ణ గారు? ఒక మ్యారేజ్ అయింది, డైవర్స్ అయింది, ఇంకో మ్యారేజ్ కూడా చేసుకున్నాం. బహుశా బోర్ కొట్టేసింది అనుకోవచ్చు. 30 సంవత్సరాలు ఇప్పుడు కాపురం బోర్ కొట్టిందా? 30 సంవత్సరాల తర్వాత డైవర్స్ తీసుకున్నాను. దాని ముందు నుంచి ఒక ట్రాక్ నడుస్తుంది. సినిమా వాళ్ళం కదా, తప్పలేదు. ఇప్పుడు మీరు చేసిన పని కూడా తప్పేనండి, తప్పే. కానీ డే నైట్ పని చేసి బయటకి ఇంటికి వస్తే ఎక్కడికి వెళ్ళొచ్చారు అంటే ఒక విచిత్రం టార్చర్ ఉంటుంది ఆడోళ్ళ దగ్గర. 30 సంవత్సరాల తర్వాత కూడా మీరే అడ్జస్ట్ అవ్వచ్చు కదా, అడిగినా అడ్జస్ట్ అవ్వచ్చు. కానీ తీసుకోండి ఆవిడ ఇచ్చినప్పుడు నేను కాదనలేం కదండి. నేను ఇవ్వలా, వాళ్ళు ఇచ్చేసి తీసేసుకున్నాను. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. కరెక్ట్గా 24 సంవత్సరాలు అయిపోయింది ఈశ్వర్ రిలీజ్ అయ్యి. ఐ థింక్ November 11th అనుకుంటా సినిమా రిలీజ్. సో 24 సంవత్సరాలు అయిపోయింది. 24 సంవత్సరాలు అయినా కానీ ప్రభాస్ గారితో పాటు దాంట్లో యాక్ట్ చేసిన ప్రతి యాక్టర్ ఇప్పటికీ మనందరికీ మన కళ్ళ ముందే ఉన్నట్లు గుర్తుంటారు అనమాట. అందరు యాక్టర్స్ ఇంక్లూడింగ్ శ్రీదేవి గారు. తక్కువ సినిమాలు చేసిన శ్రీదేవి గారు కూడా అంతే. ఒక పాన్ ఇండియా పాన్ వరల్డ్ స్టార్ అయిపోయిన తర్వాత ఎప్పుడు ఫస్ట్ సినిమా అనేది ఎవరికైనా మెమరబుల్లే. అది మళ్ళీ రిలీజ్ అయిన తర్వాత కూడా ఫ్యాన్స్ అంత పెద్ద ఎత్తున థియేటర్కి వెళ్ళి కేవలం ప్రభాస్ని 4Kలో చూడాలని వెళ్ళిన ఎంతోమంది ఫ్యాన్స్ ఎంజాయ్ చేశారనమాట. ఈశ్వర్లో యాక్ట్ చేసిన ఎంతోమంది యాక్టర్స్ ఇప్పటికీ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరితో ఒక్కసారి మళ్ళీ 24 years బ్యాక్ ప్రభాస్ గారు అసలు ఎలా యాక్ట్ చేసేవాళ్ళు, ఎలా ఉండేవాళ్ళో వాళ్ళనే కనుక్కుందామని పిలిచామన్నమాట. దాంట్లో మన కృష్ణమాయ గారు ఇక్కడ ఉన్నారు. కృష్ణమాయ గారు నమస్తే. నమస్తే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఒక ఇమేజ్ చూపిస్తాను. ఈయన ఇప్పుడు ఇలా ఉన్నారు, అప్పుడు ఎలా ఉన్నారు చూడండి. అక్కడ ఆ మెల్లో ఎప్పుడు కామన్ అనుకుంటా లైఫ్ కంటిన్యూటీ అది. అలాగది సినిమా గురించి కాదు, అది ఇప్పుడు ఉంటుందండి. ఓకే, అక్కడ కృష్ణమాయ గారు వైట్ షర్ట్ కనబడుతున్నారు కదా అక్కడ. ఓకే, అమ్మ నా అదిరే అభి
అతనండి? అతను ప్రొఫెసర్ అండి, హనుమంత్. ఓహో, ఈ సినిమా గురించి వచ్చారు ఆయన. అంటే దాని వరకు చేశాడు. తర్వాత ఏదో డైరెక్షన్ కూడా చేశాడు ఆయన, ఒక సినిమా డీల్ అనే సినిమా. ఓకే, ఇతను రాంబాబు చచ్చిపోయాడు. రాంబాబు చనిపోయారు కదా, చనిపోయారు. దాని గురించి మాట్లాడుకుందాం తర్వాత. చనిపోయారు. ఈ కింద అబ్బాయిని ఎక్కడో చూసినట్టు. ఇప్పుడు హీరో అయ్యాడు, ఏదో చిన్న సినిమా చేశాడు అబ్బాయి, చిన్నాడు. వాడు కూడా హీరో అయ్యాడు. మరి ఏం చేసి నాకు కరెక్ట్గా ఐడియా లేదు. వాడు హీరో అయ్యాడు. ఇక మధ్యలో ఉన్నదైతే బాహుబలి. ఇంక మేము చెప్పాలి, మధ్యలో ఉంది ప్రభాస్ గారు. బాహుబలి ఇప్పుడు ఇంకా అసలు ఇక్కడ ఉంది అసలు. నెక్స్ట్ కృష్ణమాయ. సీన్లన్నీ గలీలమ్మడి తిరుక్కుంటా చేసి ఉంటారు. అసలు అమ్మ పట్టించుకునే లేరండి అప్పుడు. ఇప్పుడంటే ప్రభాస్తో బయటకు వెళ్తే సమస్య లేదు. అప్పుడు ఎవరు పట్టించుకోలేదు. అక్కడ ఎక్కడ కృష్ణనగర్లో క్యాంటీన్లో తీసాం. అది రోడ్డు మీద, మెయిన్ రోడ్డు మీద క్యాంటీన్ ఉంటుంది. ఓకే, అందరూ తీసాం సీన్. అప్పుడు అసలు షూటింగ్ చేస్తుంటే కనీసం చూసే జనం కూడా రాలేదు ఎవరు. అలా చూసి ఏదో సీరియల్ మనకెందుకని వెళ్ళిపోయారు. ప్రభాస్ తెలియదు, మేము తెలియదు, ఎవరు తెలియదు. ఓకే, ఇప్పుడు వెళ్ళగలమా అలాగ అసలు? ఇప్పుడు అసలు ప్రభాస్ వస్తే ఉంటుందా? ఫిలిం సిటీ లోపలికే దూసుకొచ్చేస్తున్నారు. ఆయనకి లోపల గెస్ట్ హౌస్ ఉంది ఫిలిం సిటీ. అంటే మన సాహో వర్క్ చేసినప్పుడు మన ఫౌజీ కూడా వర్క్ చేశానండి ఆయనతోటి. అంటే ఆయన మంచితనం చూడండి. ఒక ఫౌజీ వర్క్ చేస్తున్నాను, వచ్చారు ఆయన, వెంటనే డైరెక్టర్ని పిలిచాడు. ఈయన తెలుసా అని అడుగుతున్నాడు ఆయన డైరెక్టర్. ఆ డైరెక్టర్ని నేను తెలుసా అని అడుగుతున్నాడు ప్రభాస్ గారు. ఆయన ఈయన తెలుసా అంటున్నాడు. తెలుసు, కృష్ణ ఆర్ట్ డైరెక్టర్. కాదండి, ఈశ్వర్ సినిమాలో నాకు ఎలా నుంచోవాలో, లైటింగ్ ఎలా తీసుకోవాలో అని ఈయనే నేర్పాడండి అని చెప్తున్నాడు. అంత గొప్పడు ఆ మనిషి. మన గురించి చెప్పాల్సిన అవసరం ఆయన బాహుబలి, మన నథింగ్. అంత మంచితనం అనమాట. కేరవాణి తీసుకెళ్ళాడు. ఏమంటే ఫుడ్ పెట్టి చంపుతాడండి. ఫుడ్ పెట్టి చంపేస్తాడు మనిషిని అంతే. మటన్ తినండి, అదే చికెన్ అమ్మ ఏంటి అసలు ఎంత కూడా మారలా మనిషి. అప్పటి నుంచి అంతే ఉన్నారు. అప్పుడు కృష్ణనగర్ షూటింగ్ లో చేసేటప్పుడు ఎలా ఉండేవాళ్ళు అసలు? రోడ్ల మీద తినేవాళ్ళ మీరు? రోడ్డు మీరు నమ్మరు. ధూల్పేటలో ఇంకా కృష్ణాగర్ అంటే ఇక్కడ పోనీ మనం ఆఫీస్కి వెళ్తున్నాం దగ్గర కాబట్టి, ధూల్పేట లోపల సందులు గల్లీలు అక్కడ బళ్ళు వెళ్ళవు. సారా కాస్తూ ఉంటారు. సారా బెల్లం కాబట్టి ఈగలు వస్తాయి. మీకు ప్లేట్లు ఇవ్వగానే ఈగలు పడతా ఉంటాయి. దులిపేసుకోవాలి, తినాలి. కింద కూర్చుని చైర్లు మూసుకొచ్చేంత లేదంటే ఈ గల్లీలు ఇప్పుడు పరిగెడితే ఇంకో గల్లీ ఇంకోసారి పరిగెడతాం. షార్ట్ కట్ అయిందా బ్రేక్, అక్కడే బ్రేక్ ఇస్తాడు. వీళ్ళు తీసుకొస్తారు 2 గారీలు, పొలోమని ఏమి ఉండవు, తీసుకొస్తారు, ప్లేట్లు ఎత్తాడు, ఇచ్చేస్తాడు. అలాగే తినాలి. అంటే అప్పుడు ఆయన అంత తినేవాడు కదా యాక్చువల్లీ. ఇంత కప్పు అన్నం అలా తిరిగేసి ఇంతే కప్పు ఉండేది రౌండ్గా. అన్నం 2 చికెన్ పీసులో లేకపోతే వెజిటబుల్ 2 పీసులు అంతే. అప్పుడు స్టిఫ్నెస్ వేరే ఆయన, అసలు మామూలుగా లేడు. అవును, మంచి హైట్, సాలిడ్ ఉంటారు, గట్టిగా ఉండేవాడు అసలు. మొన్న సినిమా థియేటర్కి వెళ్ళి అల్చల్ చేసాం మేము. అసలు మొత్తం థియేటర్లు ఊరిపోయి నేల టికెట్లో కూర్చొని అయిపోయి. చెప్పాలంటే అప్పుడు సినిమాలలో హీరో పక్కన ఒక టీం ఉండేది, బాగుండేది, బ్యాచ్ ఉండేది. వాళ్ళకి మంచి ఎండింగ్ కూడా. ఇప్పుడు ఈ సినిమాలో ఎండింగ్ కూడా నా మీద ఎండ్ అవుద్దండి. చూడు సినిమా డైరెక్టర్ గొప్పతనం. నాకు ఒక యాదమ్మ క్యారెక్టర్ ఉంటుంది. యాదమ్మ ఇదే ఉత్తరా అని అడుగుతాడు ఎవరు పక్కన వాడు. ఒరే నా కళ్ళతో చూడండి రా ఎండ్. అసలు అలాగా అంత ఛాన్స్ ఇస్తారా? ఇప్పుడు ఊరుకుంటారా అసలు? అలా అంటే ప్రభాస్ గారితో జర్నీ మాకు ఒక అదృష్టం అంతే. వాహ్, చూడండి చివరా అప్పటికి ఇప్పటికి అలానే ఉన్నారు, కొంచెం లావ్ అయ్యారు కొంచెం. అంటే మరి ఇంకా ఏజ్ ఉంది కదా అప్పుడే. నిజంగా ఇవన్నీ చూస్తున్నప్పుడు 24 years బ్యాక్ వెళ్ళిపోతే ఎన్ని గుర్తుంటాయో. మీరు అన్నట్లుగానే రోడ్ల మీద కూర్చొని ప్లేట్లలో తింటాం. అసలు కృష్ణానగర్ షూటింగ్ చేస్తున్నప్పుడు ప్రభాస్ అసలు ఎవరు వచ్చి చూసేవాళ్ళు కూడా కాదు. కృష్ణానగర్ మన ఏమంటుందండి, అన్నపూర్ణ స్టూడియో గల్లీలో. అన్నపూర్ణ ఇప్పుడు 7 acres ఎదురు గల్లీ ఉందండి. ఆ లోపల పానీపూరి బండి, కొత్త వానలోని ఈ మట్టి సువాసనని ఏ అంగడి అమ్ముతోందిరా, ఆ పాట అక్కడే చేసాం. పట్టించుకుని లేడు మమ్మల్ని అసలు. అమరాశేఖర్ మాస్టరు ఆయన డ్యాన్స్ చేస్తారు, మేము ఎగరాలి, పాట జరుగుతూ ఉంటుంది. ఎవడు అసలు ఆ సందులో కూడా చూడలేదు మమ్మల్ని ఎవడు. మరి జనం కాదు కొంచెం వచ్చిన చూడండి, మాకేం పని, వాళ్ళందరూ ఆర్టిస్టులు జూనియర్ ఆర్టిస్ట్ ఉంటారు, వాళ్ళు డబ్బులు ఇస్తారు. కృష్ణరాజు తమ్ముడు గారు అబ్బాయి ఎవరికి తెలియదు ఎవరికి. చార్మినార్ దగ్గర షాట్ ఉంటుంది, మీరు చూసారు. అమీర్పేటకు ధూళిపేటకు షహర్ ఒకటేరా. చార్మినార్ దగ్గర ఆయన దింపేసి వెనక్కి వచ్చి కెమెరా పెట్టుకుని నువ్వు ఎగురు డ్యాన్స్ అంటే నాకు పాట వినపట్లేదు అంటే, పాట ఏం లేదు, ఉట్టిన ఎగురు అంటే ఉట్టిన ఎగురు. తర్వాత సాంగ్ పోస్ట్ చేసుకున్నారా అన్నారు. ఉట్టి ప్రభాసే ఉంటాడు అక్కడ, మేము కూడా ఉన్నాం. అంటే ఆయన చార్మినార్ ముందు డ్యాన్స్ చేయాలంటే ధూళిపేట కదా కదా అని. ఇలాంటివి అంటే ఇప్పుడు అసలు చార్మినార్ ఆ ఏరియాకి వస్తే జామ్ అయిపోద్ది ట్రాఫిక్. ఏరియా ఏంటి, ఆయన ఇండియాలో కానీ లేకపోతే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా అసలు ఆయనకి అమెరికాలో, యూకేలో లేకపోతే వేరే కంట్రీస్లో కూడా ఆయనకి ప్రైవసీ ఏం లేదు ఇప్పుడు. ఓన్లీ ఫిల్మ్ సిటీ వరకే హ్యాపీ. అంటే వాళ్ళు ఫిల్మ్ సిటీలో ఏంటంటే లోపల ఒక గెస్ట్ హౌస్ కట్టించారు. అంటే ఈయన ఓన్ అన్నట్టే అది. ఇంకా అంటే దాంట్లో అన్నీ ఉంటాయి, అన్ని వస్తువులు ఉంటాయి లోపల. ఇంకా ఆయన ఇష్టం అనమాట. అసలు ఈయన ఏమనుకునే వాళ్ళు ఈ సినిమా రిలీజ్ అయ్యే ముందు, ఈ సినిమా హిట్ అవుతుంది, నేను హీరో అవుతాను, మనల్ని అసలు ఎవరు పట్టించుకోవట్లేదు ఏంట్రా, ఇలాంటి డిస్కషన్ కూర్చుని. అంటే నేను వీళ్ళందరికంటే కొంచెం సీనియర్, ఎందుకంటే ఈ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్ నేను. ఈ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్ ప్లస్ జయంత్ గారు కో డైరెక్టర్ లాగా. డైలాగ్ వస్తుంది నేను చెప్పాలి, వాళ్ళకి ఆర్ట్ సెట్ చేయాలి, వచ్చి డైలాగ్ చెప్పాలి.
అప్పుడు ఈయన వర్షన్ ఏంటప్పుడు ఆయన అంటాం నాతో, ఏమండి ఈ సినిమా బాగుంటుందండి, బాగుంటుంది, నేను పెద్ద హీరోని అవుతానండి అనేవాడు. ఇలా అనేవాడు. సార్ మీకున్న పర్సనాలిటీకి ఇప్పుడున్న హీరోల్లో అంత లేదండి, ఎవరు మీరు అవుతారు ఖచ్చితంగా. ఏమో సార్, ఏమో సినిమా చూస్తే ఏదోలా ఉంది, ధూళిపేట సందులు అంటే కొత్తగా వచ్చినట్టు ఊహించుకుంటాడు. ఒక 4 పెద్ద పెద్ద ఫైట్లు, పెద్ద సెట్లు ఇలా ఊహించుకుంటారు కదండి. ఇప్పుడు నాకు ఎవరికి హీరోకి వచ్చినా అలా ఊహిస్తారు. ఈయనకి ఫస్ట్ టైం ధూళిపేటలో పెట్టారు డైరెక్టర్, సెట్లు ఏం లేవు, న్యాచురల్గా వెళ్తుంది కదా, సైకిల్ దొక్కుతున్న ఐడియారు. నేను అవుతానా లేదా ఏంటి సార్ అని రోజు డిస్కషన్ జరిగేది. కాకపోతే ఆయన టాలెంట్ ఏంటంటే ఆయనకు డైలాగ్ ఉంటే అంటే తెలివి అనాలా మరి దాన్ని, అది క్లవర్ ఏమో, ఈ డైలాగ్ మీరు అలా చెప్తారండి మీరైతే కృష్ణ గారు అనేవాడు. నేనైతే ఇలా చెప్తానండి. అభి దగ్గరికి వెళ్ళాడు, అభి నువ్వైతే ఎలా చెప్తావు, ఇలా ఇవన్నీ చూసుకుని ఆయన బాడీ లాంగ్వేజ్లో ఆయన చెప్పేవాడు. ఎక్కడో ఉంది, కసి ఉంది, సాధించాలి, నేను పెద్ద రేంజ్కి రావాలి అంటే. ఆయన ఆల్రెడీ కింగ్స్ కదా, వాళ్ళకేం తక్కువేం లేదు, ఒక ఊర్లో ఆలే. కానీ నేనేదో సాధించాలి, సినిమా ఫీల్డ్లో రావాలి, ఏదో నేను ఒక అంటే కృష్ణరాజు గారు అంత అవ్వకపోయినా అనే ఉండేది మాట. ఆయన దాటి వెళ్ళిపోయాడు. అంటే వాళ్ళ పెదనాన్నగారే అయినా కూడా అంటే అప్పుడు మాకేంటంటే పెద్ద పెద్ద సినిమాలు కృష్ణరాజు గారే, ట్రంగూన్ రౌడీ అంటే మీరు అప్పుడు మీకు తెలుసోలేదో, పెద్ద పెద్ద త్రిశూలం ఏంటంటే 100 రోజుల సినిమాలు కాదు, 150. అంటే ఇప్పుడు 100 రోజుల సినిమా అంటే మనం ఇప్పుడు లేదు, ఈ జనరేషన్లో 100 రోజులు అనే సినిమా లేదు. అలాంటిది 150, 175, 175 days అనేసేవారు హాస్టల్లో. వచ్చే వాళ్ళ కృష్ణరాజు గారు ఎప్పుడైనా సెట్కి యాక్టింగ్ వచ్చారు, 2 సార్లు వచ్చారు. చూసాను ఆయన చూడడం అంటే ఆయన తెలిసి ఈయన వస్తాడండి, ఆయనే కాన్ఫిడెన్స్, అందరికంటే ఆయన ఖచ్చితంగా ఉన్నాడు, పెద్ద హీరో అవుతాడు. మీకు ఎందుకు నేను ప్రొడ్యూసర్ గారికి, అశోక్ కుమార్ గారికి, సార్ ఈ హీరో మనకి చాలా పెద్దోడు అవుతాడు, మీరు 2-3 సంతకాలు పెట్టుకోండి సార్, 2-3 చెప్పాను నేను అన్నాను. అంటే మనకి ఎందుకు కృష్ణ ఈ సినిమా చేస్తున్నారు అంతే అంటే ఊహించరా, ఒక బాహుబలి అయిపోతారని ఊహించరా ఎవరు. ఛత్రపతి నుంచి మరి ఇంక మరి దొరుకుతుంది సినిమా మొత్తం బడ్జెట్ కూడా అసలుకి అది 2.5 కోట్లు 3 కోట్లు చేసి 2.5 అయింది, 5-6 కోట్లు అమ్మేస్తున్నాడు ఆయన. మంచి ఆ రోజుల్లో మంచి గెయిన్ అండి. మీకు విచిత్రం ఏంటంటే ఈశ్వర్ సినిమా టైటిల్ కాబట్టి సోమవారం రిలీజ్, శివుడు కాబట్టి అసలు ఎవరన్నా చేస్తారండి అలాగా. ఆయనకి మన అశోక్ కుమార్ గారికి ఏంటంటే గురువుల మీద నమ్మకం. ఈశ్వరు సోమవారం, నేను సోమవారం రిలీజ్ చేస్తాను. సోమవారం అంటే ఏంటంటే రిస్క్ అనమాట అది. అవును అంతే కదా, ఫ్రైడే సాటర్డే రిలీజ్ చేస్తాం. ఏదైనా శుక్రవారం, శనివారం, ఆదివారం ఆడితే మన డబ్బులు మనకు వచ్చేస్తాయి సినిమా. తర్వాత ఆడిని ఆడిపోయినా సోమవారం తీసేస్తాడు. సోమవారం రిలీజ్ చేశాడు. జయంత్ గారు అయితే నేను అసలే టక్కరదంగా ఈ చేసుకుని నేనేదో ఒకలా ఉన్నాను, నేను ఏదో చేసేటం అనుకుని ఆయన బాధ. మేమందరం కుర్రోళ్ళు అందరం ప్రభాస్ గారు ఏంటి సోమవారం రిలీజ్ ఏంటంటే, ఆదివారం మన శుక్రవారం అయితే కదండి మామూలుగా అని అందరం జనరల్. సోమవారం రిలీజ్ చేసి మళ్ళీ శుక్రవారం దాకా ఆడి శుక్రవారం నుంచి హైప్ అందుకుంది థియేటర్ ఫుల్. నేను థియేటర్కి వెళ్ళి చూసా ఈ మూవీ. అసలు మేము ఫస్ట్ అందరూ వెళ్ళిపోయాం థియేటర్కి. సంధ్యానే ఏదో 30 హీరో గారు కూడా అందరం వచ్చి అందరం అప్పుడైనా గుర్తుపట్టారు. అప్పుడు కూడా గుర్తుపట్ల, సినిమా అంతా అయిపోయి బయటకు ఈడారు అన్నట్టు. అంటే తర్వాత భలే ఉంటాయి కదా మెమరబుల్. మీకు ఆయన ఏదో పాట పాడేవాడండి, నబ్బో నబ్బరు గజలని, ఆ మ్యూజిక్ కొడితే పాడేవాడు, మేము డ్యాన్స్ చేస్తూ ఉన్నాడు. అంత అలర్గా ఉండేది అన్నాడు బ్యాచ్. అంటే ఇప్పుడు అందరూ నేను ఏజ్ వచ్చినట్టు ఫీల్ అవ్వను, కానీ మిగతా వాళ్ళకి ఏజ్ వచ్చిందని ఫీల్ అవ్వచ్చు, కొంచెం అఫీషియల్గా బాగున్నా అనొచ్చు. ఈయన అనలేదండి, సేమ్ అలాగే అంటే ఇప్పుడు ఎలా ఉండేదండి మనకి, నాన్ వెజ్ కూడా ఉండేది కాదు కదండి కంపెనీలో అనేవాడు. సార్ పెట్టేవాళ్ళు ఆదివారం అంటే ఓన్లీ ఆదివారమే, డైలీ ఉండదు. అదేలే మన ఈస్ట్ వెస్ట్ మాటలు అప్పుడు అలానే ఉంటుంది. ఇప్పటికే అలా ఉన్నాడు, అలాగే అడిగాడు. పెట్టేవారు కదండి ఆయన అసలు భలే ఉంది. నాకేమో అక్కడ ఆ ఫౌజీ డైరెక్టర్ కొంచెం టెన్షన్, ఆయన అంటే స్పీడ్ ఏదైనా మాట వదిలేస్తాడు. ఏమన్నా అంటాడు, నా ఈయన చేయి పట్టుకుని వదలట్లా నుంచి వెళ్ళిపోయాడు టక్కనే. అంటే ఒకసారి చూడగానే ఏమవుద్ది, అమ్మ ఏమన్నారు ఏమన్నా అక్కడ సాంగ్ చేశాం కదా చార్మినార్లో, జనం వచ్చి ఇక్కడ డ్యాన్స్ చేస్తున్నారు, తిడుతున్నారు, ఆయన చూడకుండా నేను డ్యాన్స్ చేస్తున్నాను అవన్నీ చెప్తున్నాడు ఆయన ఒక టక్కన వెళ్ళిపోయాడు ఫ్లాష్ బ్యాక్. నాకేమో వర్క్ టెన్షను. అంత మిథున్ చక్రవర్తి గారు వస్తున్నారు ఆర్టిస్ట్, ఆయన ఆ స్టిక్ ఇవ్వాలి, ఆయన సెటప్ చేయాలి, ఈయన వదలట్లేదు. డైరెక్టర్ ఇటు చూస్తున్నాడు హీరో దగ్గర ఉంటే ఏమన్నాడు కదా, ఆయనేమో చాలా నాకు అన్నీ నేర్పాడండి అదండి ఇదని చెప్తున్నాడు. నాకు టెన్షన్, సార్ మళ్ళీ వస్తాను సార్ ఒక్క నిమిషం, ఏంటంటే మళ్ళీ లంచ్కి వచ్చి మళ్ళీ వచ్చే లోపలికి అంటున్నాడు. ఇప్పుడే కదా తిన్నా, మళ్ళీ తిండి పెట్టి చంపుతారండి వాళ్ళు. అంటే వాళ్ళ అక్క కూతురు పెళ్ళికి వెళ్ళాం, పెద్ద ఆకేశారు. దాంట్లో మనం కళ్ళు మూసుకుని మటన్ ఫ్రై ఉంటే ఉంది, మటన్ ఎగురు ఉంది, ఓన్లీ ములుగులు ఉంటే బాగుండు అది ఉంది. ఇంత పట్టుకొచ్చారండి, వాడనుకున్నాను, అలా పట్టుకొచ్చి పెట్టాడు ఆవిడ. ఏంటిదన్న టైగర్ ఫ్రాన్స్ అండి, తెలియదండి మీకు, టైగర్ ఫ్రాన్స్ ఉంటే ఎంత ఉంటుందా, ఎంత ఉంది అంటే వడలాగా ఇది ఎక్కడ అంటే సపరేట్గా పెట్టిస్తారండి, అలా చెరువులు ఉంటాయి కదా అంటున్నాడు. ఫుడ్లో లేనిది లేదండి. సరే అది అయిపోయింది కదా, ఇంక దాంట్లో పనస్తోన
ఇంకేదో పళ్ళు అవన్నీ తింటే మనిషి అక్కడక్కడ చచ్చిపోతాడు. ఆయన పెద్ద ఆయన నుంచున్నాడు అక్కడ. ఇలా ఏమన్నా వదిలేరా పడిపోతారా మీకు అంటున్నాడు అని. కుర్రవాళ్ళం కదా ఆయన ముందు ఒరే అంటాడు మమ్మల్ని అందరూ. ఏమన్నా వదిలేరా మొత్తం తినండి, నేను స్పెషల్గా వండించాను అంటున్నాడు. ఇన్ని ఎలా తింటారు సార్ అంటే ప్రభాస్ కుమ్మేశాడు. అప్పుడు ఆయనకి ఏంటంటే వారంలో ఒక్కరోజే వదులుతాడు. జిమ్ కోచ్ ఉండేవాడు చిరంజీవి అని. ఫుల్గా ఎక్సర్సైజ్ చేయాలి, ఏమి తింటానికి లేదు. డైలీ ఇంత కప్పు రైస్, 2 హాఫ్ బాయిల్డ్ చికెన్ కానీ లేకపోతే వెజిటబుల్ చేయని బాయిల్డ్ కానీ, అంతే ఫుడ్. అసలు అంటే తిని లేచి నుంచోవాలి. మళ్ళీ కూర్చోకూడదు, కూర్చుంటే మాటలు వచ్చేస్తాయంటే ఏదో రూల్ ఆయనకి. ఇలా తిని లేచి నుంచోవాలి. నుంచి అలా తిరుగుతూ మాట్లాడుకుని మళ్ళీ షార్ట్ రైడ్, మళ్ళీ పరిగెట్టేవాళ్ళం. జ్యూస్ అప్పుడప్పుడు ఇంత ఇచ్చేవాడు, ఇంత. అదేంటో 4 తడవాలి కదా సార్ అనేవాడిని. అంతే సార్ మీకు తెలియదు, మీరు అలా ఉన్నారు, మీ బాడీ లాంగ్వేజ్. నేను జిమ్కి వెళ్తాను, వెళ్ళకుండా ఎవడ ఉండదు, కానీ ఆయన మెయింటెనెన్స్ వేరు. ఆ చిరంజీవి గారిని ఒక బాడీ బిల్డరు, ఈయన కోచ్ 24 hours కూడా ఉండేవాడు. అప్పుడు 24 hours. ఏ కారు వాడేవాళ్ళు ప్రభాస్ గారు అసలు? అప్పుడు ఏంటది స్కోడా అప్పుడు వచ్చింది కొత్తగా. అంటే ఆ సినిమా ఎండింగ్లో కొన్నాడు. ఫస్ట్లో అంత లేదు, అది కూడా లేదు. కంపెనీ కారు లేకపోతే వాళ్ళ నాన్నగారిది? కంపెనీ కార్లో వచ్చాడు స్కోడా. ఫస్ట్ రెడ్ కలర్ కొన్నాడు ఆయన, కొనుక్కోండి. ఎందుకంటే ఆయన నేను ఆ కార్లో ఏమన్నా బండి కొన్నాను రండి అని చెప్పి మా ఇంటికి వచ్చి కింద తీసుకుని కార్లో వెళ్ళి ఇక్కడ దూరంగా వెళ్ళి ఒక చిన్న అదే మామూలుగా నేను ఆ బీరు తాగుతానంటే ఎందుకు వచ్చిన అలవాట్లండి అన్నాడు. ఏముండేది కానీ అలవాటు, అసలు ఏ చెడ్డ అలవాటు లేదు. రాముడు మంచి బాడులాగా అప్పుడు ఇప్పుడు నాకు తెలీదు. నిజంగా మీరు చెప్తుంటే నాకే ఇంకా వినాలనిపిస్తుంది. నిజంగా ఒక పాన్ వరల్డ్ స్టార్ గురించి అంటే కొంచెం ఇసుమంతన్నా ఎక్కుతుంది ఎవరికైనా. లేదండి, ఎక్కలేదు. ఇంత కూడా లేదంటే ఆయన క్యారెక్టర్లో చేంజ్ నిజంగా డార్లింగ్ అంతే. అందుకనే ఫ్యాన్స్ కూడా ఎందుకంటే డార్లింగ్ అంటే నిజంగా ఆయన ఎంత అండి. మనం ఆయన ముందు ఒక ఆర్డేట్ జుజుబీ నేను మాట్లాడకపోతే వచ్చాయని మాట్లాడుతూ ఉంటే నాకేంటి డైరెక్ట్ ఏమైనా తిడతాను భయం. అంటే ఇప్పుడు నేను అక్కడ ఆర్డేట్ పోస్ట్లో ఉన్నాను, డైరెక్ట్ ఏంటి కృష్ణ సోతి అక్కడ వెళ్ళి రెడీ చేయలేదు అన్నాడంటే పరుగు పోద్ది ఆయన. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ 1-2 సినిమాలలో యాక్ట్ చేసిన ఆర్టిస్టులు కానీ డైరెక్టర్లు కానీ ఒక రేంజ్కి వెళ్ళిన తర్వాత హీరోస్ పెద్దగా కేర్ చేయరు. అమ్మో మన ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్పేస్తారు, ఇల్లు అప్పుడు అట్టుండేవాళ్ళు. ఆయన చెప్తున్నాడు, అదే నేను చెప్తుంది. నాన్ వెజ్ కూడా పెట్టలేదు కదా మనకి అంటాడు సార్. అశోక్ గారు అంటే తిడతాడు, పెట్టాడు సండే మనకన్నా. అదే అండి, ఒక్కరోజు ఉండేది కదా సండే. అంటే అప్పుడు ఏంటి 24 hours ఉంటుంది. ఇప్పుడు అక్కడ మీరు మిడ్ నైట్ వెళ్తే కూడా ఉంటాడు ప్రభాస్ గారి దగ్గర ఇంట్లో. షూటింగ్ స్పాట్ లో మీకు స్టవ్ సెటప్ టోటల్ గా 2 ఫ్రిడ్జ్లు నిండా నాన్ వెజ్ ఫుల్ గా ఉంటుంది. మీరు వెళ్ళి మీరు సడన్ గా వెళ్ళి బొమ్మడేలు తినండి, బొమ్మడేలు వండారు అంటాడు. అంతే. అస్సలు ఏం ఫుడ్ అంటే ఆయన తిండవు, ఆయన లైట్ గా తింటారు. ఎవరు వచ్చినా ముందు భోంచేసి వెళ్ళాలి. అదొక గొప్ప ఆ గుణం అందరికి రాదండి. గ్రేట్ ప్రభాస్ గారు. అసలు ఎంత ఇచ్చారు రెమ్యునరేషన్ ప్రభాస్ గారికి? అప్పుడు 5 లక్షలు పెద్ద మ్యాటర్. ఆయనకి 5 లక్షలు ముక్కు మీద 5 లక్షలు ఇచ్చారు ఈశ్వర్కి. అంతే అండి. నాకు ఎక్కువ వచ్చింది. ఇంకా ఆర్డేటర్ చేశాను కదా, ఆర్డేటర్ కమ్ ఆర్టిస్ట్ కమ్ కోటెడ్ 3 పోస్టులు చేశాను. మీకు ఎంత వచ్చింది? నాకు 6 చిల్లర దాకా వచ్చింది. ఓహో, మీకు 1 లక్ష ఎక్స్ట్రా వచ్చింది. అదే అన్నాడు, మీకే అందరికంటే మీరే ఎక్కువ. అంటే అశోక్ గారు అంటే సినిమా అయిపోయి కూడా అశోక్ గారు డబ్బులు ఇచ్చాడు. అశోక్ కుమార్ డి రామారావు బ్యానర్ ఇందులో విలన్గా చేశాడు కదా దీంట్లో. ఆయన ఏంటంటే సినిమా అయిపోయింది, నేను ఇంకా ఆర్టిస్ట్గా నేను అడగలేదు. అంటే నాకు సిగ్గేసింది, ఎందుకులే ఓకే ఈ 2 ఇచ్చారు బాగానే అంటే. ఆయన ఆర్టిస్ట్గా తీసుకున్న వాళ్ళందరికీ ఇచ్చాను అన్నాడు. తీసుకోలేదు సార్, నేను ఇంకో 1 లక్షలు ఇచ్చాను. అమ్మ బాబోయ్, అశోక్ గారు ఇంకేంది. 24 సంవత్సరాల క్రితం 5 లక్షల రెమ్యునరేషన్ తీసుకున్న ఒక హీరో 24 సంవత్సరాల తర్వాత 500 కోట్లు కాదు 5,000 కోట్లైనా కానీ వాల్యూ మేము సినిమా పెట్టుబడి పెట్టి తీస్తాం ఈ హీరో మీద అని పోటాపోటీగా నడుస్తున్న రోజుల్లో నిజంగా విత్ ఇన్ 24 years లో ఎంత చేంజ్ అండి. క్యారెక్టర్లో చేంజ్ రాలేదు చూడండి, మారలేదు. ఎంత డబ్బులు వచ్చేసినాయి, అన్నీ వచ్చేసినాయి. అది ఎందుకంటే అండి, ఎందుకు రాదంటే అండి, వాళ్ళ ఊరు వెళ్ళాం మేము. అంటే వాళ్ళ ఊర్లో ఒక పల్లకి గోడకు పెట్టి ఉంది. పల్లకి అంటే మీకు ఐడియా ఉంది కదా, మోసుకెళ్తారు. అది గోడకు పెట్టేసింది. దానికి బంగారు రేకులు ఉన్నాయి, స్టోన్స్ ఉన్నాయి. అలాంటిది ఇంట్లో వాళ్ళ అమ్మమ్మ గారు దాంట్లో వచ్చారట. అత్తోరి నుంచి ఇక్కడ తీసుకొస్తారు కదా, అది తీసుకొచ్చింది ఏం చేస్తారు కదా, పాడేలేరు ఏం చేయలేదు కదా, గోడకు పెద్ద మేక కొట్టి అలా పెట్టేశారు. బంగారపతి వుడ్డు పెట్టి రాగి బంగారు రేకులు ఉంటాయి. ఇప్పుడు రాగి రేకులు పెడతారు కదా, అలా బంగారు రేకులతో ఉంది. కింగ్స్ వాళ్ళు వీళ్ళ అమ్మమ్మ గారు వాళ్ళ పెళ్లి పల్లకిలో ఇంటికి వచ్చారు. ఆ రోజులు మరి ఏం లేవు కదా, మోసుకొస్తారు అలాగే తీసుకొచ్చి అలా పెడతారు. అది మళ్ళీ ఎక్కడ వెళ్తే దాంట్లోనే అసలు అది చూస్తే మనకి కత్తులు కిరీటాలు ఏం గుర్తుకొస్తాయి. ఆ పల్లకి చూస్తేనే భలే ఉంటుంది. అసలు రాజవంశం ఉండదు అది, ద కింగ్స్ అంతే. కోట్లు అలా కత్తులు ఇంకా చాలా రకరకాల వాళ్ళకి కొంచెం
వెండి ప్లేటు మధ్యలో బంగారు పువ్వు ఫుడ్ అలాంటివి ఉంటాయి. అంటే వస్తున్నాయి వాళ్ళకి, కాదు అట్లా తీసేసిన అవసరం లేదు, అమ్ముకోసం వాళ్ళు కింగ్సే, వాళ్ళ తాతలు అంతా వాళ్ళ నాన్నగారి తరం వరకు ఉన్నారు. ఇంకా తర్వాత సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత దాన ధర్మాలు ఇంకా ఎక్కువైపోయాయి. లేదండి, కృష్ణరాజు గారు మీకు కావలికి మంది ఇచ్చేవాడు, ఆయన పచ్చకామర్లకి మంది ఇచ్చేవారు మాకు. ఎందుకంటే మెడ్రాస్ నుంచి నాకు తెలుసు ఆయన వెళ్ళటం కలవడం గురుగారిని. అంటే ఈయన హీరో అవుతాడని ఎవరు అనుకోరు కదండి అసలు. ఈశ్వర్లో నేను ఫస్ట్ ఈయన యాక్చువల్లీ ఆఫీస్కి వచ్చినప్పుడు జయంత్ గారు, జవహర్ రెడ్డి కెమెరామెన్ ఈ సినిమాకి, జవహర్ రెడ్డి, నేను, ప్రభాస్ ముగ్గురం కలిసి బయటకు వెళ్ళి, అంటే సిగ్గుపడుతున్నాడు, డైలాగ్ చెప్పండి, చేస్తాను సార్, నేను చేయగలను, చేస్తాను సార్ అంటున్నాడు. జయంత్ గారు, కృష్ణ ఈయన కొంచెం సిగ్గుపడుతున్నాడు, నువ్వు బయటికి తీసుకెళ్ళి రోడ్ల మీద తిరిగి అక్కడక్కడ డైలాగులు వేసుకుని యాక్ట్ చేసుకుని డ్యాన్స్ చేసుకుంటాడు అన్నాడు. ఇదేం టెస్టింగ్ అంటే మిగతా పొట్టోడిని వాళ్ళందరూ నేనే సెలెక్ట్ చేశాను, మిగతా బ్యాచ్ని అందరినీ. మోగోడు వీడు బాగా యాక్ట్ చేస్తున్నాడు సార్, ఇది చేస్తున్నట్టు, ఓకే కృష్ణ వీడియో తీసి అన్నాడు. తీసిస్తే జయంత్ గారు ఓకే చేశాడు. అలాగే ఈయన తీసుకుని బయటికి వెళ్ళాం. బస్ స్టాండ్లో నుంచున్నాం, ఎవరు 4 అమ్మాయిలు ఉన్నారు, అమ్మాయిల పక్కన నుంచున్నా. సార్ నా దగ్గరకు చైలు చెప్పండి నాకన్నా. ఏం మాట్లాడుతున్నారండి, అమ్మాయిలు ఉన్నారు సార్, కొడతారు సార్, ఏంటి మీరు అంటే సిగ్గుపడితే రేపు పొద్దున్న కెమెరా ఉంటుంది, 100 మంది ఉంటారు, అప్పుడేం చేస్తారు. సరే సార్ అని చాలా వచ్చి దగ్గరికి వచ్చి బెరుగ్గా వచ్చాడు, ఐ లవ్ యూ అన్నాడు. సార్ ఇలా చేస్తే జయంత్ గారు చూస్తాడు, వేరే హీరో మారిపోతాడు. ఆల్రెడీ అప్పటికి వేరే హీరోని అనుకున్నారు, మీకు ఓపెన్గా చెప్తున్నా. ఈశ్వర్కి ఈయన కాదు హీరో, వేరే హీరో ఫిక్స్ అయ్యాడు. ఈయన భలే ఉన్నాడు, ఈయన ఎవరో పొడుగ్గా అందంగా ఉన్నాడు, ఈయన పెడదామా అలా వచ్చి టెస్టింగ్ పెట్టాం. ఓకే చేశాడు. బాడీ కొంచెం ఇలా నడిచేవాడు అప్పుడు, కొంచెం షార్ట్ దింపండి. మరి మీకు ఈశ్వర్లో ప్రభాస్ నడక చూస్తే మీకు అర్థం అవుతుంది, షార్ట్ అని చూస్తే ఇలా నడుస్తాడు, ఇలాగా ఉంటాడు. ఇప్పుడు బాడీ అంటే కొంచెం అది ఎత్తుంది సార్, షార్ట్ బాగుంది కానీ స్టైల్గా ఉంది, కానీ అది బెండ్ అయినట్టు ఉంటుంది. అంటే నాకు అది అలవాటు అండి, నా బాడీ లాంగ్వేజ్. మీకు ఇది ఎలా అలవాటు అయిపోయిందంటే, అక్కడ వైజాగ్లో ఆయన పేరేంటి మాస్టర్ నేర్పుతారు, సత్యానంద మాస్టర్ దగ్గర ట్రైనింగ్ అయ్యారు. ఆయన ఏం చేశారంటే ప్రభాస్ వచ్చిన తర్వాత ఈ సినిమా అయ్యాకనండి డైలాగ్ సిగ్గుగానే ఉంటుంది ఆయన. అంటే ఇప్పటికీ సిగ్గాండి, అప్పుడు కాదు ఇప్పటికీ సిగ్గాండి. మరి అప్పుడు డైలాగులు అన్ని మాస్ సినిమా కదా అది, చెప్పాలంటే ఊరు మీద పెట్టేసి చెప్పించే డైలాగ్ ఆయన అదే కదా. అందుకే ఈయన వేసాడంటే జయంత్ గారు కూడా కొంచెం బాగా మేధావి డైరెక్టర్ ఆయన కూడా. ఎందుకంటే ఫస్ట్ కృష్ణ ఆ శ్రీదేవిని కౌలించుకొని ఇలా కౌలించుకుని డైలాగ్ చెప్పు టక్కని అంటే కావాలని చేసినంటే నేను కౌలించుకుని నాకు తెలిసి ఆయన గురించి, అంటే ఆల్రెడీ చేశాను కదా ఆయనతోటి, ప్రేమ అంటే ఇదే ఆయన స్కూల్లో తెలుసు. కౌలించుకుని నిజంగానే ఏంటో పట్టుకోడు బుద్ధి లేకుండా గట్టిగా ప్రభాస్ మీరు అంటే తప్ప కృష్ణ అవుతాడు, అలర్ట్ అవుతాడు కదా, నవ్వు సిగ్గు మాయమైపోయి అమ్ముతాడు, డాక్టర్ తిడతారమ్మా భయం వచ్చి చేస్తాను. డైలాగ్ ఒకసారి కృష్ణ డైలాగ్ నువ్వు చెప్పు ఒకసారి పక్కన ప్రభాస్ చెప్పండి రే నువ్వు చేసేది కరెక్ట్ కాదురా, ఏంటి చెప్తున్నా కృష్ణ, అది ఏంటి బుద్ధి ఉందా లేదా పక్కన ప్రభా నువ్వు రెడీ రెడీ అలా రెడీ చేశారు. అసలు టక్క వెళ్ళిపోయాడు. ఆయన ఏంటంటే ఈయన కసి ఉందండి లోపల మాత్రం, మనకు ఎవడో ఉట్నే హీరో అంత రేంజ్కి వెళ్ళిపోయాడు. కసి ఉంది, 1 more సార్ అంటే బాగా చేశాను, 1 more చేయనా అనేవాడు. అప్పుడు 1 more చేయడానికి లేదు, ఫిల్మ్ షిప్ అంటే 1 more చేసుకోవచ్చు, 1 more అంటే సర్రని 10,000 క్యాన్ వెళ్ళిపోద్ది. ఫిల్మ్ కదండి అప్పట్లో, ఈశ్వర్కి ఫిల్మ్తో చేసింది, డిజిటల్ కాదుగా, అది ఖర్చు ఎక్కువైపోద్ది. ఆయన 1 more అంటే బాగుంది మళ్ళీ బయటకు వచ్చి అప్పుడు మీకు టక్కని మానేటర్ చూసుకోవడానికి లేదు, అవును చేసేసి వెళ్ళిపోవాలంటే. ఈ ముద్దు సీన్లకి వీటికి కట్టలను పెట్టేవాళ్ళంటే అస్సలు సిగ్గు అంటే సిగ్గు. ఆ స్కూల్ దగ్గర పెట్టాడు, ఎక్కడది అమీర్పేట దగ్గర పార్క్ ఉంటే అక్కడ పెట్టాడు షూటింగ్. మా కర్మ కొద్ది స్కూల్ బెల్ అయింది, మొత్తం అమ్మాయిలు అబ్బాయిలు అందరూ వచ్చి నుంచున్నారు. శ్రీదేవి సైకిల్ మీద వచ్చాగింది, నేను వచ్చి సంవత్సరాల తర్వాత యాక్సిడెంట్ అయిపోయి పొడిస్తే కౌలించుకోవాలి, గట్టిగా కౌలించుకుని పెద్ద ఫీల్ రౌండ్ ర్యాలీ ఇలా అంటాడు. ఎక్కడ అమ్మాయి ఇక్కడ ఉంది, అసలే పొడుగు చేతులు, అమ్మాయి ఎక్కడ మధ్యలో ఉంటుంది, ఈ దగ్గర రావట్లేదు, ఈయన సిగ్గుపడుతున్నాడు. కొంచెం డైరెక్టర్ గారు కొంచెం మా ఆయన స్కూల్ ఉపయోగించాడు. సరడి టక్కన అమ్మయ్య సర్రం రౌండ్ ర్యాలీ దొరికింది. తానేనా సాంగ్ వెళ్ళిపోద్ది అనుకోండి. అవన్నీ ఏంటంటే ఇప్పుడు తలుచుకుంటే చాలా విచిత్రంగా ఉంటుంది. ఏంటి ఈయన ప్రభాస్ ఇప్పుడు అలా ఇప్పుడు గట్టిగా పెట్టుకుంటాడు, కాదు ముద్దు కూడా పెట్టుకుంటాడు. అంటే ఆ రోజులు ఆ ఫస్ట్ ఫీల్ ఉంటుంది చూడండి, చాలా గొప్ప. మాకు ఇప్పుడు ప్రభాస్ గారితో ఎప్పుడెప్పుడు రొమాంటిక్ సీన్స్ వస్తాయని థియేటర్లో వెయిట్ చేస్తాను. అవును నిజంగా అప్పుడు చాలా సిగ్గుపడేవాడు చాలా అండి. మీరు కొన్ని అయితే మీరు అన్నట్టు బ్లాక్ క్లాత్లు తీసుకెళ్ళాం, అంటే అక్కడ జనం ఉన్నారనుకోండి, ఇద్దరం కింద వదిలేసేవాడు క్లాత్, ఆ చివరోడు ఈ చివరోడు కింద నేల మీద అలా వదిలేసేవాడు, తాడు పట్టినవాడు అనమాట. నేను ఆర్డర్ కదా అది చేయాలి కదా. రెడీ స్టార్ట్ కెమెరా టక్కన ఇద్దరు పైకి పట్టుకుంటారు అటు ఇటు యాక్షన్. అది ఇలా వచ్చేలోపు అని చెప్పేస్తాడు, లేదంటే మళ్ళీ వాళ్ళు చూసారా 1 more అంటాడు. చాలా అసలు అంటే ఆయన మంచితనం, ఆయన అదే పైకి తీసుకొచ్చిందండి. అలాంటి ఇన్నోసెంట్నెస్ నచ్చింది జనాలు. అవునవును, జనానికి అదే నచ్చింది. ఆయన కూడా
నేను ఇది అని ఎక్కడ చూపించుకోరు ఇంకా. ఇక్కడ అసలు ఇంత లేదని గర్వం. వాళ్ళలో ఎంత మంచి పేరుందా కానీ ఆయన చుట్టూ ఉండే కొంతమంది ఉంటారు కదా, వాళ్ళని అడిగితే ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఆయనకి పాపం ప్రైవసీ లేదు కదా. లేదు. ఏ మనిషికైనా ఎంత పెద్ద స్టార్ అయినా ఏదైనా పాత రోజుల్లో మీరు అన్నట్లుగానే మీరు కనిపిస్తే అన్ని అడుగుతారు కదా, అక్కడ మనకి చికెన్ పెట్టేవాళ్ళు కాదు, ఇలా చేసాం అలా చేసాం షూటింగ్ అని. మనం మనుషులమే, స్టార్లమైనా సీఎంలమైనా పిఎంలమైనా మంత్రులమైనా మనకి కోరికలు ఉంటాయి. షాపింగ్కి వెళ్దాం, కొనుక్కోవాలి, తిరగాలి, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్దాం, పార్టీలకు వెళ్దాం, డెఫినెట్గా ఉంటుంది. అంటే ఆయన ఎక్కడికి వెళ్తాడంటే ప్రపంచంలో ఎక్కడికి వెళ్దా కానీ గుర్తుపట్టేస్తున్నారు. ఒక కంట్రీ పేరు ఏదో చెప్పారండి, అక్కడికి వెళ్తే కొంచెం ప్రైవసీ ఉంటుంది, అక్కడికి వెళ్తారంట. రామోజీలో ఫుల్ ఆయన ఎవరు పట్టించుకోరంటే ఆ లోపల సినిమా వాళ్ళే కదా ఉండేది. ఆయన గెస్ట్ హౌస్ దగ్గర 3 గేట్లు దాటి ఎవడో లోపలికి వెళ్ళడు. 3 వాచ్మెన్లు ఉంటారు, ఎవరు వెళ్ళటం లేదు ఇంకా అక్కడ. ఆయన ఇష్టం, లోపల ఆయన ఏమైనా చేసుకోవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. ఓకే, షూటింగ్ వచ్చాడంటే మాత్రం మళ్ళీ మామూలే, ఎవరో ఒకళ్ళు. అంటే ఇప్పుడు నేను పనిచేస్తున్నాను, నా తరపున ఎవడో వస్తాడు, భాస్కర్తో ఫోటో అంటాడు, ఈ అమ్మ వచ్చాడు, నాకు ఇబ్బంది ఆయనకి ఇబ్బంది. కానీ ఎలాగనే ఆయనకి అర్థం అవుతా, ఈ డ్రెస్ వద్దులేండి, నెక్స్ట్ ఇంకో చొక్కా వేసుకుని మళ్ళీ ఫోటో ఇవ్వాలి. ఓకే, అలా అంటే కాదంట పాపం, అయినా కూడా వస్తాడు, ఫోటో ఇస్తాడు. అలాగా అంటే ఇప్పుడు ఈ సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళు అందరూ ఉన్నారండి. ఒక అతను చనిపోయాడు, రాంబాబు అన్నాడు, పొట్టి రాంబాబు అన్నాడు, చచ్చిపోయాడు. కానీ ఆ సినిమా తర్వాత ఆయనకి చాలా మంచి ఆఫర్స్ వచ్చిందని విన్నాను. ఆ సినిమా తర్వాత దాదాపు 15,000 తీసుకున్నారంట రెమ్యునరేషన్ పర్ డే. ఆ రోజు తీసుకున్నాడు రాంబాబు అనే వ్యక్తి తీసుకున్నాడు. కథ ఏంటంటే సొంత ఇల్లు కట్టుకున్నాడు, గుమ్మిడిపూడి, రాజమండ్రి దగ్గర గుమ్మిడిపూడి ఏదో ఊరు. ఆయన ఆ డబ్బులతో సొంత ఇల్లు కూడా కట్టుకున్నాడు. కానీ కొంచెం అలవాట్లు ఏర్పడతాయండి, సినిమా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నేను 85 నుంచి ఉన్న ఫీల్డ్లో, నేను ఒక 40 సంవత్సరాలు తాగలేదు, అంటే తాగుడు జోలికి వెళ్ళా. తర్వాత ఇప్పుడు వర్మ గారు చూడండి ఎలాగ ఎందుకు తాగకూడదని తాగేస్తున్నట్టు నేను అంటే ఇప్పుడు సరదా మొదలెట్టాం వీరు తాగితే, అంటే ఇంక అదే పనిగా పెట్టుకోకూడదు, అలవాట్లు ఉండాలి. కొంతమంది ఏం చెప్తారంటే ఇంక ఛాన్స్ దొరికింది ఇంక దాంట్లో మునిగిపోతారు. అలా ఉండద్దండి, ఏదో చేయండి సరదాగా, మన ఇంకో పనికి మన వాళ్ళకి మనకి వెళ్ళిపోండి. కొంచెం అబ్బాయి కొంచెం ఏదో హెల్త్ పాడైంది, ఇంకా అలాగా ఇప్పుడు ఈ రెమ్యునరేషన్స్ కొంచెం తర్వాత మీకు రోజుకి 15,000. అంటే అబ్బాయి రాంబాబు అన్న అతని క్యారెక్టర్ ఏంటంటే, వాళ్ళ ఊళ్ళో ఇలా కావిడి వేసుకుని ఇక్కడ ఇంత వాచిపోయి ఉండేది. అడిగి నేను చూసి ఇలా అని, ఏంటి ఇలా ఉంది ఏంటని అడిగా. కావిడి బింది మొత్తం కదండి, మొత్తం ఊళ్ళో అందరూ నీళ్ళు మనం పోసేస్తామండి, బిందికి ఎంత ఇస్తాను కదా, 10 పైసలు అండి బిందికి. అంటే సాయంత్రం ఎన్ని 10 పైసలు పెడితే అక్కడ డబ్బులు కడుపుంటుంది. అదే డ్యూటీ, అలాంటి టోన్ని తీసుకొచ్చి ఆర్టిస్ట్గా వచ్చి చేసి రోజుకి 15,000 వచ్చేసరికి కొంచెం కంగారు పడతారుగా. ఆ చెడ్డలోట్లో ఏర్పడి కొంచెం మందు గిందు తాగి చనిపోయాడు. కొంచెం తాగి అనారోగ్యం వచ్చేస్తుంది. అంటే తాగి చచ్చిపోయాడు అంటే బాగుంది, అనారోగ్యం చచ్చిపోయాడు అనాలి మనం, ఏమనలేక మనోడు కాబట్టి. తెలిసిందే ప్రభాస్ గారికి. అప్పుడు అంటే నన్ను ఒకసారి అడిగారు, పుట్టాడు అవునంట కదండి పాపం చచ్చిపోయాడు కదా అన్నాడు. అంటే ఆయనకి ఇదంతా అయిపోయిన తర్వాత ఎప్పుడో తెలిసింది, 4 సంవత్సరాల తర్వాత తెలిసింది. అభి అంటే సినిమాలలో ఫేమస్ అయిపోయాడు. మేము మొన్న అందరూ థియేటర్కి వెళ్ళిపోయాం, అదిరేబి వచ్చాడు, నేను వెళ్ళా, మోగోడు వచ్చాడు, అతను కూడా ఉన్నారు. మొత్తం కాలేజీలో డీన్ అన్నాడు ఇప్పుడు యాక్టింగ్ కోసం. ఇప్పటికే JNTU డీన్ పేరు హను కోట్ల, రియల్ నేమ్ హను కోట్ల. సో పెద్ద ప్రొఫెషన్ లో ఉన్నారు ఆయన కూడా. ఆయన మంచి డీన్, ఒక డీల్ అని సినిమా డైరెక్షన్ చేశాడు. చాలా ఆయన సేఫ్, బ్యాచ్ అంతా సేఫే. ఓకే, అదిరేబి అంటే అలాగే బిజీ అయిపోయింది. ఆయన ఉన్నాడు కదా అసలు. నాకు గురుగారు నాదేం పర్లేదు కాదు, ఆయన జిమ్ ట్రైనర్ కే రేంజ్ రోవర్ పంపించారు. ఎవరైనా అసలు అలా చేసేది రోజు. లక్ష్మణ్ కా ₹1 కోటి రేంజ్ రోవర్ ఫ్రీగా ఇచ్చారంట కదా. ఇచ్చేసాడు అంత గిఫ్ట్. చాలా అండి, ఇది తెలిసి మనకి తెలియని బోల్డ్ ఉన్నాయి ఆయన చేసిన సాయాలు. అంటే అతనికి రేంజ్ రోవర్ ఇష్టం అయితే ఆయన కొనిపించారా, లేకపోతే అది ఏమో మరి ఎందుకు ఆయనకి ఏమనిపించిందో కొనేసి ఏదో కార్ తీసుకున్నాడు. కారు ఏంటి దిమ్మ తిరిగిపోయిన కార్ అంటే ఏదో అంటాం. ఓకే, దాన్ని మెయింటైన్ చేయడం కష్టం. అది ఈయన ఇస్తారని బాబు, ఈయన నిజంగా అలాంటి అయితే ఫిక్స్ చేసి పెట్టుంటాడు, డైలీ నెలకి ఒక 2 lakhs వస్తుంది తీసుకుంటామని కూడా చెప్తాడు. అటువంటి మనిషి అండి ఆయన. దాచుకోడండి, దాచుకోవడం అంటే వాళ్ళకి, అంటే ఇప్పుడు సడన్గా వచ్చిన డబ్బు వస్తే దాన్ని భయపడతాడు. వాళ్ళు పుట్టడమే డబ్బులు పుట్టారు, గోల్డ్ స్పూన్. ఇంకా వాళ్ళకి దేని మీద ఆశ ఉంటుంది, వచ్చింది పంచడమే, సరదాగా ఉండడం. లైఫ్లో ఫ్రెండ్షిప్కి ఆయన ఇచ్చినంత వాల్యూ ఇవ్వడం ఇంకా. అంటే మేము క్యారెక్టర్లు మాత్రమే ఫ్రెండ్స్ కదా, మేము ఫ్రెండ్స్ కదా ఆయనకి. యాక్చువల్లీ ఆ సినిమాలో క్యారెక్టర్ ఫ్రెండ్స్. ప్లస్ నేనేంటంటే సినిమా ఫస్ట్ నుంచి నేను అలవాటయ్యా. అంటే మాది భీమవరం, కొంచెం ఆయన భాష నా భాష కలుగుతుంది. ఏంటంటే చెప్పండి ఇలా ఉంటుంది మాది. అంటే నేను ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాను కానీ ఆయన అంటే తినరా చేస్తారా కూర్చోండి బాబు, మాది ఇలా ఉంటుంది. అలాంటిది నేను ఫస్ట్ నుంచి అలవాటు అయ్యాను.
అంటే బయటికి తీసుకెళ్ళడం, రావడం, క్యాంటీన్లో అక్కడక్కడ టీ తాగి అక్కడ టిఫిన్ చేసుకుని మళ్ళీ యాక్టింగ్కి వెళ్ళటం, మళ్ళీ మధ్య ఒక 5 రోజులు తిరిగామండి అలాగా. జవహర్ రెడ్డి కెమెరామ్యాన్, నేను, ప్రభాస్ గారు ముగ్గురమే రోడ్లో రోడ్లో ఎక్కడ పడితే అక్కడ, మాకు ఎక్కడ చెత్త కనిపిస్తే అక్కడ ఆగిపోవడమే. వీడు చిన్నది ఎంత ఉంటుంది అది ఏకంగా, ఇప్పట్లో చిన్న కెమెరాలు కొంచెం పెద్దది వీడియో కెమెరా, అది పట్టుని భుజం వేసి కూర్చుంటాడు. ఓహో, డెమో షూట్ లాగా. ఓహో, మొత్తం ఓకే. సార్ పరిగెట్టుకురండి, ఇక్కడ పరిగెత్తి పిచ్చోడు అనుకుంటా సార్ నన్ను. సార్ పరిగెట్టాలి తప్పదు మరి. ఓకే, అంటే ఎవరు చూడలే, ఎందుకు చూస్తారు ఏమో, సినిమాలో ఎవడో ట్రై చేసుకుంటున్నాడు, కృష్ణ రైలాగా తిరిగింది మేము, ఎవడో ట్రై చేసుకుంటే కొత్త కుర్రాడు. ఎవరు అడిగారు ఒకళ్ళిద్దరికి, ఎవరు అబ్బాయి బాగానే ఉన్నాడు, పొడుగ్గా బలే ఉన్నాడు ఎవరంటే, ఎవడో కొత్తవాడు సీరియల్ ట్రై చేస్తున్నాడు అనేవాడు. ఇంకెందుకు అడుగు చరిత్ర చెప్పడం అవసరం కదా మనం, ఆయన కృష్ణరాజు గారు అబ్బాయి, ఇది చెప్పడం అవసరం మనం అని చెప్పాడు. నవ్వుకునేవాడు ఆయన, ఈయన నవ్వాడు. ఓకే, అంటే సినిమా ప్రీవ్యూకి వెళ్ళినప్పుడు మాత్రం అందరికీ కాన్ఫిడెన్స్ వచ్చింది, అబ్బో హీరో ఒక రేంజ్కి వెళ్ళిపోతాడు. ఏమంటే ఎలా ఉందండి అంటే, ఎలా ఉందంటే తెలుస్తుంది కదా, ఇంకేంటి పికప్ అయిపోయారు మీరు అంతే అంటే, హిట్ అవుద్దంటారా అనేవాడు. మళ్ళీ హిట్ అవుద్ది అంటే సూత్రంగా చాలా మంది కనపడుతుంది. కానీ అప్పుడులో ఒకటి ఉండేదిలేండి, కృష్ణరాజు గారు అబ్బాయి కాబట్టి సినిమాకి వెళ్ళిపోదాము, చిరంజీవి గారు అబ్బాయి కాబట్టి సినిమాకి వెళ్ళిపోదాం, చిరంజీవి గారు మేనల్లుడు కాబట్టి సినిమాకి వెళ్ళిపోదాం, నాగేశ్వరరావు గారు అబ్బాయి కాబట్టి సినిమాకి వెళ్ళిపోదాం, ఇది ఎక్కువ ఉండేది మనకి. అవును అవును, ఇప్పుడు పోయింది ఆ క్రేజ్. కానీ వాళ్ళ అబ్బాయి వీళ్ళ అబ్బాయి అనేది అప్పుడు ఉందండి, మీరు అన్నట్టు బలనా వాళ్ళు ఉంటే. కానీ ఒకటి సార్, ఎంత అడ్రస్ ఉన్నా టాలెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. కరెక్ట్. టాలెంట్ లేకపోతే మాత్రం, టాలెంట్ కూడా అంటే మీకు మరి సత్యానంద గారు చెప్తే మర్చిపోయిన ఆఫీసాను మధ్యలో. ఇది ఎందుకు వచ్చిందంటే, ఆయన ఏదో గట్టి రెమ్యూనరేషన్ నాకు ఇవ్వాలి, ఇస్తే ఆయన నచ్చితే నేర్పుతాడు, మళ్ళీ అందరికీ నేర్పడం. నేను వెళ్తే ఆయన నచ్చితే ఆయన నేర్పుతాడు, లేదా నీ పనికిరా దొబ్బే అంటాడు. ఈయన వెళ్తే బాగా క్యాష్ సీడీ పాడేశాడంట, సీడీ ఇది ప్లే చేసుకుని అది ఏం చేస్తే ఇచ్చా అన్నట్టు. ఈయన సీరియస్గా ఆయన హీరో గారు చెప్పింది నాకు, ఆ ప్లే చేసుకుని చూస్తే చిరుతపులికి డైలాగ్ చెప్పదు కదా, మనం ఏం చేయాలని చూస్తాడండి. ఆయన నవ్వుకుంటే చెప్పాడు నాకు, చిరుతపులి డైలాగ్ చెప్పదు కదా. ఓకే, దీన్ని చూసి ఏం నేర్చుకోవాలని ఒక 4 రోజులు మళ్ళీ వస్తాడు, మళ్ళీ 3 రోజుల తర్వాత వస్తాడు ఆయన. దీన్ని చూసి ఏం నేర్చుకోవాలి అంటే, దాని వాకింగ్, దాని చూపు, దాని ఎలా నడుస్తుంది, దాని స్టైల్, అది కళ్ళు ఎలా ఎగరేస్తుంది, ఇది నీ బాడీ లాంగ్వేజ్ సెట్ అవుతుందని చెప్పాడు ఆయన. మీరు ఇప్పుడు నేను చెప్పిన తర్వాత గట్టిగా గమనిస్తే ప్రభాస్ని ఇది ఉంటుంది. అవును, ఇప్పుడు నేను చెప్పిన తర్వాత గమనిస్తే మీకు అమ్మ నిజమే కదా, చిరుతపులి యాక్షన్ ఉంటుంది అంతరం. అవును, అది చూడండి, ఎంత అంటే ఆయన ఇచ్చింది జంతువే, కానీ ఈయన ఎంత బాగా ట్రైన్ అయ్యాడు చూడండి. నాలంటే జంతువుని నేర్చుకోవడం ఏంటారు, నాకు డైలాగ్ ఉద్గండ గదా దండ మదయ్య బాహుబలుండనై అతల వితల తల అతల రసాతల మహాతల పాతాల కిన్నర కింపురు శిక్ష జాతున్నక్కడ మమ్మ జయించి వీడు అక్కడ లేడే పాంచాలి నీవా మమ్మ పరిహరించు, ఇలా డైలాగులు ఉంటాయేమని ఎదురు చూస్తాం కదా. సీడీ పాడేసి చిరుతపుల్ని యాక్ట్ చేయంటే ఆయన హైట్ వెయిట్కి అవే, ఆయన అదే ఊహించుకుని వెళ్ళి ఉంటాడు. అంటే మేము మాట్లాడుకున్నాం, ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా, కొంతమంది దాన్ని కామెడీగా తీసుకున్నా, చెయ్యి దులపడం. ప్రభాస్ ఎక్స్ప్రెషన్స్ ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు థియేటర్ లో, వేరే ఫ్యాన్స్ ఉన్నారు. అంటే ఈ డైలాగ్ ఏం చెప్పి ఒక్క అడుగు దానికి కొన్ని అది కూడా అంటే చిరుతపుల్లి ఎలాగ అంటదో ఆ ఫీలింగ్. అంటే ఎన్నిసార్లు చూసి అంటే ఈయనకి ఒకటి ఉందండి, ఏదైనా పట్టుకుంటే వదలడు. అంటే నాకు తెలిసి చెడ్డన్నా మంచినా కూడా అనొచ్చేమో నాకు తెలీదు, ఏదైనా పట్టుకుంటే వదలడు. అది చిరుతపుల్లి ఇచ్చాడు, చిరుతపుల్లి ఇస్తే మళ్ళంటాడు ఏం చేస్తాడు, ఒకసారి చదువుతారు 2 సార్లు చదువుతాం, ఏదో నడుస్తుంది వెళ్ళిందిరా అంటాం. సెట్ కదా అది. ఇంకా ఇప్పుడు మొక్కల్లో చూడండి, అందుకనే ఎవరు యాక్టింగ్ ఈయనలో ఉండదు. అంటే ఇప్పుడు నేను కొన్ని చేశానంటే కమల్ హాసన్ కనపడచ్చు నాలో. ఏంటంటే మీరు ఇంటర్వ్యూ అన్నారని వచ్చాను, నాకు ఆయన చూసి ఆయనతో పనిచేసి ఆ రిఫ్లెక్షన్ నా మీద పడిపోయింది. మీకు ఈయనలో చిరుతపుల్లి అంటే తప్పించి ఏది కనపడదు. ఎవరి పాలన నాగేశ్వరరావు కానీ, ఎన్టీ రామారావు కానీ, కృష్ణరాజు కానీ ఎవరిది ఏది కనపడదు. అవును, అది ఆయన అంటే ఎంత ప్రాక్టీస్ చేసి ఉంటాడు చూడండి. అవును, దగ్గర 1 సంవత్సరం 2 సంవత్సరం 3 సంవత్సరాలు ఉంటారు అక్కడ. ఇదేనంట పని, అది ఏం చేసి అది ఎలా నడుస్తున్నాడు అంటే, ఏం నడుస్తాం, ఎన్ని రోజులు చేస్తాం. ఇప్పటికే ఆయన మీద అభిమానంతో ఆయన బర్త్డే టైంలో ఆయన అమెరికాలో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా, ఢిల్లీలో ఉన్నా, బాంబేలో ఉన్నా, అక్కడికి పిలిపించుకొని కేక్ కట్ చేసి మంచి గిఫ్ట్లు ఇచ్చి, లాస్ట్ టైం కూడా 70-80 లక్షలు పెట్టో ఏదో అన్నారు, ఒక వాచ్. అది గొప్పదనం. అంటే గురువు కూడా చూడండి, అంటే ఇప్పుడున్న గురువులకి నేను వంక చెప్పను, కానీ ఆ గురువులు ఏంటంటే ఈడి బాడీ లాంగ్వేజ్కి ఇది సెట్ అవుద్ది. ఒకడు వస్తే సత్యానంద్ గారిని ఎవరు పిలిచి తర్వాత సత్కారాలు చేసి గిఫ్ట్లు ఇచ్చి నా గురువు ప్రభాస్ గారు తప్ప. అది ఆయన గొప్పతనం, మంచితనం. మరి అప్పుడు అంటే ఇప్పుడు యాక్చువల్లీ గురువు అనేవాడు కొడతారు, ఏం చేస్తున్నారు, ఏం యాక్టింగ్ చేస్తున్నారు అని ఉండొచ్చు కూడా. అయినా ఈ రోజు నేను యాక్టర్గా ఒక రేంజ్కి వెళ్ళిపోయాను బాహుబలి అంటే గురుగారైనా ఒక అభిమానం ఆయనకు ఉందండి. దట్ ఈస్ ప్రభాస్ డార్లింగ్. చాలా లిమిటెడ్ కదా సర్కిల్ కూడా అయింది.
పెద్ద ఎక్కువ అంటే ఎక్కువ మంది ఆయనతో ఒక- మింగిల్ అవ్వలేరా, లేకపోతే ఆయన అవ్వలేరు కాబట్టి షై ఫీలింగ్ కాబట్టి ఆయనకి అది కాదు, ఆయన కలుస్తాడు, ఒక జోన్ లో ఉంటాడు కదా ఆయన. ఆయన ఉంటాడు. ఆ. ఈ మనకి వెళ్ళటానికి దగ్గర పోయాం. ఆ. అంటే ఇప్పుడు మీరు నమ్ముతారో పెద్ద హీరో కదా, ఎలా రిసీవ్ కింద కూర్చుని దొల్లేసి, ఆ. అంటే ఇద్దరం కింద దొల్లేసి, మా ఇంటి ప్లేట్కి పైనకి ఆయన వచ్చి, మా చిన్న ఇల్లు కృష్ణాల పైన ఉండేవాడు, ఆ ఇంటి పైకి ఆయన వచ్చి మా ఇంట్లో కూర్చుని ఏమన్నా సండే మటన్ వండి ఇచ్చేయండి అంటే, సండే మాత్రానికి తిండి మా మిగతా రోజులు తింటే ఆడు కూడా ఉంటాడు. సండే పొద్దున వదులుతాడు బయటకు, పొద్దున పాయ ఇడ్లీ నుంచి స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం బిర్యానీ, నైట్ బిర్యానీ, రాత్రి 12 గంటలకు తింటానే ఉంటాం అనమాట. ఓకే. మరుసటి మళ్ళీ ఫుల్ క్లోజ్. సో కృష్ణ గారు మీ రూమ్కి వచ్చేవాళ్ళు, వచ్చేసేవాడు ఆయన. మటన్ వండి నేను మళ్ళీ మటన్ మళ్ళీ షూటింగ్కి ఒకసారి దొంగసెట్టకు పట్టుకెళ్ళేవాడిని. నేను తింటా అంటే ఈడు చూస్తే ఊరుకోడు, మా చిరంజీవి చూస్తే నన్ను ఆయన కూడా పిగుతాడు, ఎంత ఉంటాడు మనిషి భయంకరంగా. సార్ అంటే 2 ఫ్రై ముక్కలు సార్ స్పూన్ ఇవ్వండి తింటాడు. ఈ పాపం ఒకసారి దొరికాను, ఏమంటే ఆయన చెడగొట్టేస్తారు మీరు హీరోని అన్నాడు అన్న ఆ చిరంజీవి గారు. తిన్నామండి సార్, ఒక్కరోజు కాదండి, చేస్తే చేయాలి, అలా అంత స్ట్రిక్ట్ అండి మనిషి. ఏంటి పొద్దున సాయంత్రం జిమ్ చేయించేవాడు, ఎక్కడ మీరు లొకేషన్ ఎక్కడ ఉండే అయ్యే పట్టుకొచ్చాడు, మొత్తం రాడ్లు మోసుకొచ్చాడు, చేయించాడు. కానీ ఈశ్వర్ తర్వాత మీరు సినిమాలు చేయలేదు కదా అతనితో? నేను యాక్టర్ గా చేయలేదు. రాఘవేంద్ర చేశా. రాఘవేంద్రలో ఉన్నారు. రాఘవేంద్ర అంటే రాఘవేంద్ర నేను ఆర్ట్ డైరెక్టర్కి వెళ్ళాను యాక్చువల్లీ. మళ్ళీ అది ఆనంద్ సాయి గారు ఏమో నేను ఆ కంపెనీ చేశానండి అన్నాడు. సరే నేను దిగిపోయాను ఆల్రెడీ, ప్రభాస్ నాకు రికమెండేషన్ చేసి దూర్చాడు దాంట్లో. సార్ నేను దిగిపోయాను, సరే మాకు యూనియన్ ఉంటుంది మళ్ళీ తలకని పొద్దునే, సరే మీరు చేసుకుంటారు అంటే నేను అలా యాక్టింగ్ చేస్తున్నాను కదా, నేను యాక్టింగ్ చేస్తే ఆనంద్ సాయి గారు దానికి ఆర్ట్ డైరెక్టర్. ఎన్ని సినిమాలకు చేశారు ఆర్ట్ డైరెక్టర్ మీరు మొత్తం? నేను 80 సినిమాలు చేశాను, పెద్ద అబ్బో టక్కరతంగా, ప్రేమంటీదేరా, వర్మ గారు సత్య, షూల్, బెజవాడ, చాలా సినిమాలు అండి, జేడి చక్రవర్తి సినిమాలు ఆర్ట్ డైరెక్టర్. యాజ్ ఏ ఆర్ట్ డైరెక్టర్ గానే కృష్ణమాయ బాగా ఫేమస్ అంతే అండి. సో ఈశ్వర్ తర్వాత ప్రభాస్ ఫ్రెండ్ గా, ఆర్టిస్ట్ గా తెలిసిందండి. లేదా అంతకుముందు మీకు ఈశ్వర్ తర్వాత, ఈశ్వర్కి ముందు నాయి ఒక 40 సినిమాలు అండి ఆర్ట్ డైరెక్టర్, ఎవరికి తెలియదు, నేను ఎవరికి తెలియదు. ఈశ్వర్ ముందంటే సత్య కూడా అయిపోయింది అప్పటికి, సత్య ప్రేమంటిద్దరు అన్నీ అయినాయి, కానీ నేను ఎవరికి తెలియదు. ఓకే. ఈశ్వర్లో ఎప్పుడైతే ఈయన్ని కొంచెం అలా ఈయన తీసుకెళ్ళి ఈయనకి యాక్టింగ్లో అలా దొల్లించడం నడిపించడంలో ఆయన ప్రభాస్ గారు ఏమన్నారంటే ఆయన కూడా యాక్షన్ ఇచ్చాను కూడా ఉంటాడు అన్నాడు. యాక్షన్ ఇచ్చి జయంత్ గారు ఇంక అదే వంక ఇదే వంక ఆర్ట్ డేట్ స్పాట్లో ఉండాలి కదా, ఇప్పుడు మీరు ఏం జరపాలి, ఆర్ట్ డేట్ స్పాట్ ఆడి జరుపుకుంటాడు సచిన్ వేసాడు. సో ఈశ్వర్కి ఆర్ట్ డైరెక్టర్ కమ్ యాక్టర్. ఓకే. పరిగెట్టాలి. ఇప్పుడు సెట్ ఉందండి, మీరు డైలాగ్ వస్తున్న డైలాగ్ చెప్పేసుకోవాలి పక్కన, కొంచెం కెమెరా జవహర్ కొంచెం ఆ ఫ్లవర్ నేను చెప్తాను సార్, నేను చెప్తాను కిరణంగా అడ్డేట్ రైట్, ఈ డ్యూటీ చేస్తానే డైలాగ్ చెప్పాలి. ఓకే. ప్లస్ ప్రభాస్ గారికి ఏంటంటే కొంచెం లైటింగ్కి తెలియదు కానీ ఫస్ట్ సినిమా ఎలా తెలుస్తుంది, ఇప్పుడు ఇక్కడ కూర్చున్న ఈ లైట్ నాకు తగలాలి, ఆయన ఇలా ఇటు వెళ్ళిపోయాడు, నేను బాడీతో అలా గెంటేవాడు. నేను ముందే చెప్పాను సార్, నేను లైటింగ్ మీరు చూసుకుంటలేదు, కొంచెం డల్ కనపడతారు, హీరోయిన్ చూస్తే ఎర్రగా ఉంది, మీరు కొంచెం పెద్ద కలర్ కాదండి అయినా, మీరు లైటింగ్ లేకపోతే మొత్తం డార్క్ అయిపోతుంది. ఫస్ట్ సినిమా కదా, ఫస్ట్ సినిమా పింక్ రంగు ఉందండి అమ్మాయిగా, అసలు ఏం మేకప్ వేయకుండా అలా ఉంది, ఈయన పక్క నుంచి ఉంటే ఒకలా ఉంది, మాకు అందరికి అదే డౌట్. ఇప్పటికి ఎంత అందంగా ఉంటారు అందరూ, మంజులా గారు ఎంత అందంగా ఉంటారు, వాళ్ళ సిస్టర్స్ అందరూ బాగుంటారు, అందరూ బాగుంటారండి. ఈవిడ అందరూ స్లిమ్గా ఉంటుంది, ఈవిడ ఇతర కొంచెం బొద్దు బుసుకొని ఉంటారు, ఇవి సన్నగా చక్కగా ఉండేది. మాకు అదే డౌట్, ఈయన చూస్తే రంగు తక్కువ ఉన్నాడు, ఆమె పింక్ రంగులో ఉంది, అందుకని నేను లైటింగ్ గెంటేవాడిని, ప్రతి షాట్ గెంటేవాడిని, కొంచెం మిస్ అయితే ఇలా రండి ఆ లైట్ తీసుకోండి, కొంచెం లైట్ దిగి ఇటే మాట్లాడండి మీరు, ఇలా వచ్చి ఇలా పెట్టారా మొత్తం దొబ్బింది లైట్ పడదు మీకేనే ఉండి, అవన్నీ మనం చెప్తున్నాడు ఆయన, నేను మర్చిపోయాను, హీరో డైరెక్టర్ చెప్తున్నాడు. ఓకే. కృష్ణ ఇలా గెంటేవాడు మా పోయినా ఇలా అన్ని అగ్గిపుల్ల తోట అని వెలిగితే నేనే నేర్పా, ఓకే, అది చెప్తున్నాడు హీరోకి, అగ్గిపెట్టి ఇలా గీగానే వెలుగుతుంది, అగ్గిపెట్టి అలా ఎగరాలి ఒకే షాట్లో. అవును, అవన్నీ నేర్పితే ఇవన్నీ నేర్పాడండి బాబు, ఇప్పుడు చేస్తున్నారండి అన్నాడు, మళ్ళీ చిన్నపిల్లడు అడుగుతాడండి, నాకు గుర్తుగా మర్చిపోయాను అన్న, అసలు భలే అనిపిస్తుంది. అంటే ఒక బాహుబలి లాంటి హీరో మనతోటి అలా సరదాగా అనిపిస్తుంటది, మీకు కూడా. అంటే ఇప్పుడు అంటే మన చూపులో ఆయన చూపులో పెరిగింది, డబ్బు వచ్చింది, అన్ని వచ్చినాయి అండి, కానీ మనిషి అయితే అది అతనే ఉంటాం కదా, మనమే కదా, మనకు అనిపించట్లే అలాగే. ఎందుకంటే ఛత్రపతి, ఓ బాహుబలి, ఒక రేంజ్, ఎక్కడో ఉన్నాడు ప్యాన్ షారు, మనం ఏంటంటే ఎక్కడేసిన గొంగలు అంటే అక్కడే ఉన్నాం, మనకి అంటే మన ఫీలింగ్ అది, ఆయనకి సంతోషం ఒకేలాగా ఉంటాయి అంటే అంతేనండి, ఆయనకి సంతోషం. మనిషి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనతో పాటు ట్రావెల్ చేసిన వాళ్ళు అందరూ మళ్ళీ ఆయన ఇప్పుడు సీఎం అయిన తర్వాత కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా సేమ్ ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తున్నారు. అదే ఆయన సీఎం అయిన తర్వాత ఎమ్మెల్యేలని వన్ డే ఆయనతో పాటు ఉంచుకున్న టీడీపీ పాత ఎమ్మెల్యేలు ఏపీ వాళ్ళు కూడా కలిసి వచ్చారంటున్నావు. కానీ మనకి అది సీఎం అయిపోయాడు, మనం ఇంకా దగ్గరికి వెళ్ళాలని మనకి ఒక చిన్న లోపల ఉంటుందండి, మీరు ఏమన్నా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నేను నిజంగా ఇప్పుడు నేను ఒక సినిమా చేశాను V3 అని, డైరెక్షన్ చేసుకున్నా, ప్రొడ్యూసర్ చేసుకున్నా, ఒక 3 కోట్ల బడ్జెట్, చిన్న బడ్జెట్లో వెళ్ళినా
లిఖిత, అదే రాను ముంబైకి రాని హీరోయిన్, అమ్మాయి హీరోయిన్ అనుష్క చేసిన సామ్రాట్ గారు, సామ్రాట్ రెడ్డి గారు హీరో, డెమో పవన్ హీరోయిన్ పెట్టుకుని చేసుకున్నా. నాకు ఆ 3 కోట్లు తేవడానికి చుక్కలు కనపడి నాకు. ఎందుకు మళ్ళీ ఈ ప్రయోగం చేస్తున్నారు మీరు? అంటే ఇప్పుడు నా గోల్ అదేనండి. యాక్చువల్లీ నేను డైరెక్షన్ చేయాలి, హిట్ కొట్టాలి. అంటే ఇప్పుడు ఆర్ట్ డైరెక్షన్ ప్రభాస్ గారిని పొట్టోడు పొడుగోడని ఏదో చేయాలని, అది ఇప్పుడు 25వ తారీఖు పూజ చేస్తున్నాం. బట్ ఏ హీరో నేను ఇంకా చెప్పలేను. ఆ సినిమా కూడా మూవ్ అవుతుంది. ఇప్పుడు అంటే నాకు కొంచెం ఫైనాన్స్ దొరికింది. అప్పట్లో నా దగ్గర అంత డబ్బులు లేవు. ఇప్పుడు ఈ 3 కోట్లు తేవడం కూడా నేను చాలా బాధపడ్డా. ఒక్క మాట ప్రభాస్ గారి దగ్గరికి వెళ్ళి కానీ ఏం కావాలని అడిగాడు. నేను ఏంటి మళ్ళీ వర్క్ చేస్తున్నారు, ఏమైనా కావాలండి అని అడిగాడు. ఇంతే, ఇలాగే సింపుల్గా. లేదు సార్ ఇలా కావాలంటే సింపుల్గా చేస్తాడు. నాకు అడగలేం. ఎందుకంటే ఈ మా తూగో పాగో వాళ్ళకి, అంటే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళకి ఒక ప్రెస్టేజ్, ఒక ఈగోలు ఉంటాయి లోపల. ఆయన చేయడం కాదు, అడిగితే ఎక్కడ ఫ్రెండ్షిప్ పోద్దో, ఇంకోసారి మాట్లాడాలి ఏదో. అంటే ఆయన అలాంటి మనిషి కాదు. అడ్వాంటేజ్ తీసుకుంటే ఒకలాగా ఉంటుంది, తీసుకోలేకపోతే ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి ఆయన ఖర్చే ఉంటుంది కదా పర్ డే. చాలా ఏంటి, ఒక 100-100 మంది భోజనం చేస్తారండి. వెనకాల ఎన్ని రకాల వంటలు ఉంటాయంటే అసలు ఇన్ని రకాల వంటలు ఎందుకు వండుతారు అనిపిస్తానట. అప్పటికప్పుడు వండిస్తాడు మీకు. ఇంకా అందులో ఏదో నిలవ పెట్టేసి ఉండదు. అన్ని లెక్క రోజుకు 10-20 లక్షలు ఖర్చు ఉంటుంది. ఈజీగా అవుతుంది, కళ్ళు మూసుకుని అవుతుంది, క్యాజువల్గా అవుతుంది. మీకు ఆ వైట్ టెంట్ ఒకటి వేస్తాం ఆయన వెనకాల. యాక్చువల్లీ ఆయన సెట్లోకి వస్తున్నారంటే క్యారవాన్ ఆ వైట్ టెంట్లోకి వెళ్ళిపోద్ది. అందులోంచి దారి డైరెక్ట్గా సెట్లోకి పెడతాం. ఇది ఒకలాగా సైడ్ కర్టన్స్ కట్టేసి ఇంకా అక్కడికే టెంట్లు భారీగానే ఉంటుంది. ఇందులో ఫుల్ ఏముంటుందని ఫుల్ వేసి అనకొండ వేసి ఉంటుంది కదా, అనకొండ ఫుల్ చూపులు ఉంటాయి కదా, పెద్ద అనకొండ వేసి ఇక్కడ నుంచి ఫుల్గా ఆ రూమ్ దాకా ఫ్లోర్ దాకా ఉంటుంది. అంటే లేకపోతే ఆయన కొంచెం ఉండలేడు, అలవాటు అయిపోతుంది కదా, చల్లదనం అలవాటు అయింది. రామోజీ అంటే మామూలు ఎండలో ఉండవు మాకు. సో ఫౌజీ ఎలా వస్తుంది ఇప్పుడు మూవీ? అసలు అద్భుతం ఉండేది. అది ఇంకా అద్భుతం చెప్పకూడదు కానీ అసలు గెటప్ ఏంటి అసలు భలే. ఇంకా అది దాన్ని మనం ఇంకా అసలు అంటే డైరెక్టర్ గొప్పతనం ఏంటంటే అది కావాలంటే కావాలంతే. ఎంత డీటెయిల్గా చేస్తారంటే, అంటే ఒక ఎగ్జాంపుల్ చిన్నగా స్టోరీ ఏంటి అసలు నేను చెప్పను. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక బ్రాహ్మణ ఇంట్లో వంటలు వండుతున్నారు. ఒక 24 వంటలు వండేసాం, 24 రకాలు. పులిహోర ఉండమన్నాడు. అంటే బ్రాహ్మణ ఇల్లు అంటే ఉంటుంది కదా పులిహోర, అన్నీ ఉన్న వైట్ రైస్ ఉంది, పులిహోర ఉండలా. డైరెక్ట్ వచ్చి పులిహోర ఏదన్నాడు అంతే. సత్యం రెడీ సార్ మీరు. ఏది ఎక్కడ సార్ 5 minutes రెడీ. అక్కడ ఇంకో కూరలో ఉన్న పులుసు అందరూ వేసి దానికి కలిపి పసుపు వేసి మొత్తంగా పులిహోరలో చేసి 2 తాళం వేసి పెట్టేసాం. ఎండుమిరకాయలు ఉండాలి కదా దాంట్లో అంటున్నాడు. ఓకే, ఎంత డీటెయిల్ చూడండి మనిషి. తీస్తాడు షాట్, అలాంటి వదిలేడు. డీటెయిల్గా దాన్ని పట్టుకుని అలా తీసుకుని జయప్రద గారు ఎవరికో తినిపించడం. అంటే ఉన్నారు ఈ క్యారెక్టర్ కూడా ఉన్నారు. చెప్పకూడదు మిథున్ చక్రవర్తి కదా అన్నారు. అది బాబాయ్ డైరెక్టర్ బట్టి వాయించేస్తాడు. సో మీరు ఈ సినిమా కంప్లీట్గా ఆర్ట్ డైరెక్టర్ చేస్తున్నారు. నేను ఒక 6 months పని చేశానండి. ఈ సావిత్రి సినిమా గురించి ఇంక దాంట్లో బయటకు వచ్చాను. మళ్ళీ వేరే వాళ్ళు చేస్తున్నారు. అది వేరే చాలా మంది మారుతూ ఉంటారు. అది ఎందుకంటే ఒక్కటి కాదండి, అది సెట్లు అంటే పీరియడ్ సినిమా కదా. ఇప్పుడు రామోజీ మొత్తం మ్యాక్సిమం రామోజీ అల్యూమినియం ఫ్యాక్టరీలు కూడా సెటప్ చేశారు. ప్రొడ్యూసర్ అంటే దమ్ము ఏం సెట్ ఎప్పుడు చేస్తారు పాపం ఇవన్నీ. మళ్ళీ సలార్ 2 ఉంది, కాల్చండి. అందుకే మర్చిపోయి ఇది ఉంది కదా కల్కి, అది కూడా అనుకుంటున్నారు. జరుగుతాయండి అంతే అండి. లేదు అసలు అందరూ వెయిట్ చేస్తున్నారు. కమల్ హాసన్ గారు ఆ చేంజ్ అయిన తర్వాత ఏం జరుగుతుంది, ఏమయ్యాడు అని. సో అది కూడా జరుగుతుంది షూటింగ్. అది ఏం స్టార్ట్ అవుతుంది అనుకుంటాను. కాదు నేను మళ్ళీ వెళ్ళలేదు. నా ఈ సావిత్రిలో 6 months ఇక్కడే ఉన్నానండి. టెక్కలి శ్రీకాకుళం అటు వెళ్ళిపోయాం. షూటింగ్ చేసుకుని వచ్చి సినిమా అంతా ఫినిష్ చేసుకుని పూజ చేసాం. ఎందుకంటే పూజ ముందేసాం అనుకోండి. పూజ చేసాడు కృష్ణ సినిమా అయిపోయిందా అనే అవకాశాలు ఉన్నాయి. సినిమా ఫినిష్ చేసుకొచ్చేసి పూజ చేశాను. కానీ ఈ సినిమా అంటేనే ఫస్ట్ మిమ్మల్ని చూడగానే గుర్తొచ్చి డైలాగు వీర వెంకట కనక మహాలక్ష్మి, ఒక పెద్ద అరుపు అనమాట. అవి మాకు నేను అడిగితే ఆయన అరిచేవాడు సరదా ప్రభాస్. ఎలా రండి సార్ అంటే చిన్న పిల్లోళ్ళ ఉన్నాడు అప్పుడు. ఇప్పుడు ఎలా ఉన్నాడు, అప్పుడు మాతో పాటు కలిసిపోయాడు. ఒక కుర్రోడు ఎలా ఉంటాడు అలా ఉన్నాడు. సుభాష్ని గారు కదా, సుభాష్ని గారు అండి. బాబు అనేది ఆవిడ, బాబు 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 మీ నాన్నగారు బాబు ఏం నటుడు బాబు ఇలా అంటే సిగ్గుపడతా ఆడవాళ్ళతో మాట్లాడి సిగ్గుపడతాడు. అలా ఉండేవాడు. ఇప్పటికీ నాకు మొన్న ఆయన అన్ని ఫ్లాష్ బ్యాక్ చెప్తూ ఉంటే నాకు ఒంటబుద్ధి కావట్లేదు అక్కడ. ఎందుకంటే నాకు బాహుబలే కనపడుతున్నాడు, పాన్ ఇంటి స్టార్ కనపడుతున్నాడు. ఈశ్వర్ ప్రభాస్ కనిపించాడు. నా చేయి పట్టుకుని వదలట్లేదు ఆయన. ఆయనకి అర్థమైంది వదిలేస్తాను, వదిలితే వెళ్ళిపోతాడు. పట్టుకుని మాట్లాడుతున్నాడు ఆయన. అంటే ఆయనకి అర్థమవుతున్నాడు వీళ్ళు షై ఫీల్ అవుతున్నారు, ఏదో దగ్గర రావడానికి ఫీల్ అవుతున్నారు. అంటే రండి రారేంటండి, కలర్ ఏంటండి మీరు అంటే ఏం కలుస్తాం ఆయన మనం.
అప్పటి నుంచి ఇప్పటికి అదే నెంబరా? నేను నెంబర్ కూడా నా దగ్గర లేదండి. ఆ. నేను ఆ పాత నెంబర్ ఉండేది కదా, పోయింది, పారిపోయి చాలా నెంబర్లు మారిపోయింది తర్వాత. ఓకే ఓకే. ఏంటి మీ ఫ్యామిలీ ఏం చేస్తారు కృష్ణ గారు? నేను మా అబ్బాయి మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్? ఏదండి నాకా? ఆ. నాది ఒక మ్యారేజ్ అయింది, డైవర్స్ అయింది, ఇంకో మ్యారేజ్ కూడా చేసుకున్నాం. ఓ డైవర్స్ ఇండస్ట్రీని అమ్మాయిని అని చేస్తారు? కాదండి, బయట ఊరమ్మాయినే. ఇంకా కొన్ని అంటే ఏమైందంటే బహుశా బోరు కొట్టేసింది అనుకోవచ్చు. 30 సంవత్సరాలు ఇప్పుడు కాపురం బోరు కొట్టిందా? 30 సంవత్సరాల తర్వాత డైవర్స్ తీసుకున్నారు? అవునండి. అవునా? అవును. పిల్లలు? మా అబ్బాయి శివ ఆర్టిస్ట్ కదా, మీకు తెలిసే ఉంటుంది. శివ మన వకీల్ షాప్లో ఫస్ట్ విలన్ ఆపుతాడు చూడండి. ఓకే. శివ రామచంద్రరావు మీకు తెలిసే ఉంటుంది, చాలా సినిమాలు ఉన్నాడు. వకీల్ షాప్లో మెయిన్ వేషం. ఇప్పుడు చిన్న ఎన్టీఆర్ గారి సినిమాలో కూడా మంచి వేషం చేస్తున్నాడు. ఫేమస్ బాగానే. ఓకే. శివ రామచంద్రరావు. ఓకే. శివ ఒక అబ్బాయి ఆర్టిస్ట్ అయ్యాడు. ఇంకో సెకండ్ ఫ్యామిలీ అయిపోయింది. ఫస్ట్ ఫ్యామిలీ అది? ఫస్ట్ ఫ్యామిలీ అండి. ఓకే ఓకే. డైవర్స్ ఇచ్చేసాం. అంటే ఎప్పుడు విడాకులు తీసుకున్నారు? నేను అయిపోయిందండి, ఒక 10 years అయిపోయింది దగ్గర. 10 years అయింది. 10 years అయింది. పిల్లలు పుట్టిన తర్వాతే? మావిడ ఆర్టిస్ట్ హీరోని చేసే నేను బయటకు వచ్చా. అదేలే, పిల్లలు పుట్టిన తర్వాతే. రైల్వే స్టేషన్ సినిమాలో ఆయన హీరోగా పెట్టి సినిమా చేసి ఒక ట్రాక్ చూపించి నేను బయటకు వచ్చా. సో మళ్ళీ విడాకులు తీసుకున్నాక మళ్ళీ పెళ్లి చేసుకున్నాను. నేను అంటే దాని ముందు నుంచి ఒక ట్రాక్ నడుస్తుంది, సినిమా వాళ్ళం కదా, తప్పలేదు. ఆ ట్రాక్ వల్ల ఈ ట్రాక్ కట్ అయింది. ఆ ట్రాక్ వల్ల విడాకులు ట్రాక్ కట్ అయ్యొచ్చు. మీరు అన్ని కొంచెం కొంచెం లాగుతున్నారండి. ఇప్పుడు మీరు చేసిన పని కూడా తప్పేనండి, తప్పే. కానీ అంటే ఏమైందంటే అండి, ఒక మనిషికి ఒక ఫ్రీడమ్ అనేది ఒక మైండ్కి ఉంటుంది. అంటే నేను ఎక్కడ ఫీల్ అయ్యి ఉండంటే, సెట్ వర్క్ అంటే ఎంత హార్డ్గా ఉంటుంది. డే నైట్ పని చేసి బయటకి ఇంటికి వస్తే ఎక్కడికి వెళ్ళొచ్చారు అంటే ఒక విచిత్రం టార్చర్ ఉంటుంది ఆడవాళ్ళ దగ్గర. ఓకే. అంటే తెల్లవాళ్ళు ఎక్కడ ఆడుకుని వచ్చారా అంటే ఏది లేనప్పుడు. 30 సంవత్సరాల తర్వాత అంటే కష్టం కదా. 3 సంవత్సరాలకి 3 నెలలకు అడిగారంటే అది ఓకే. అది చాలా విచిత్రం మా లైఫ్ లో. 30 సంవత్సరాల తర్వాత కూడా మీరే అడ్జస్ట్ అవ్వచ్చు కదా. అడ్జస్ట్ అవ్వచ్చు కానీ విడాకులు తీసుకోండి నేను ఆవిడ ఇచ్చినప్పుడు నేను కాదనలేం కదండి. అంటే ఇది తీసుకోండి నాకు వద్దన్నప్పుడు ఏం చేయగలం? లే ఉంటాను అనలేం కదా. ఓకే. నేను ఇవ్వలా, వాళ్ళు ఇచ్చేసి తీసేసుకున్నాను. సో మళ్ళీ పెళ్లి చేసుకున్నారు మీరు? ఇంకా మరి లైఫ్ వెళ్తా ఉంటుంది కదండి, కావాలిగా, సాయం కావాలిగా మనిషి. ఏజ్లో అయింది రెండో పెళ్లి మీకు? అంటే ఒక అది కూడా అయిపోయింది, ఒక 10 years. ఇప్పుడు మీకు ఒక 50 చిల్లర ఉంటాయి కదా. ఎప్పుడు 10 ఏళ్ళ క్రితం 30 ఏళ్ళ క్రితం 30 ఉండేదండి. 60 ఇప్పుడు మీకు? ఇప్పుడు 60లో సెకండ్ పెళ్లి చేసుకున్నారా? 60 కాదు, ముందు ఇప్పటి నుంచి ఆల్రెడీ 50లో ఇంకా ముందు కొంచెం. ఇప్పుడు మళ్ళీ ఎంతమంది? అమ్మాయి అబ్బాయి. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? అబ్బాయి ఇప్పుడు మా సావిత్రిముఖి డిఓపి కెమెరామెన్ చేశానండి. ఓకే. నెంబర్ 1 19 ఏళ్ళు కుర్రోడు. ఈ సినిమా మీరు సావిత్రి చూసి చూద్దాం. కెమెరామెన్లు ఇలా కూడా ఉంటారు, ఎంత బాగా చేయగలరా అనుకుంటారు, అంత దమ్ముగా చేశాడు. ఇప్పుడు యాక్ట్రెస్ చేసుకున్నారండి? లేదండి, బయట సంబంధం. ఇప్పుడు మరి ఫస్ట్ వైఫ్ ఊరు అమలాపురం. బాబు బాగానే ఉంటాడు? శివ ఉంటాడు. వాళ్ళతో కలిసి డీల్ చేసుకుని నాకు ఇచ్చేసారు. చుబ్లాక్ లాగా ఏదో మామిడాకులు ఇచ్చినట్టు విడాకులు ఇచ్చేసారు నాకు. సరే తీసేసుకున్నాం. శివ మమ్మీతో అంటే ఇద్దరు ఉంటాడు, అదేం లేదు. మ్యారేజ్ చేశారు అతనికి కూడా? చేసుకోదండి, వాడు ఇంకా వెయిటింగ్. అంటే వాడు ఇంకేదో సాధించాలంటున్నాడు, సాధించడం. అంటే ఇప్పుడు ఈ చిన్న ఎన్టీఆర్ సినిమాలో పడింది, మంచి వేషం పడింది. అంటే ఆల్రెడీ సైమా అవార్డు వచ్చింది బెస్ట్ హీరోగా, ఆర్టిస్ట్గా. ఓకే. రన్నింగ్ మంచి, ప్రతి సినిమాలో కనపడతారు, మీకు ఏ సినిమాలో ఆడు ఉంటుంది క్యారెక్టర్. ఓకే ఓకే. ఆర్టిస్ట్గా సూపర్. ఇప్పుడు ఫ్యామిలీ అంతా హ్యాపీ? పర్సనల్ లైఫ్ అంతా? పర్సనల్ అంతా ఫైనాన్షియల్ గా కూడా నో ప్రాబ్లం, వెల్ సెటిల్డ్, ఏం ప్రాబ్లం. ఏం రోజుకి 35,000 తీసుకుంటున్నాడండి అబ్బాయి మావాడు. డైలీ 35,000 అడిగి రెమ్యునేషన్, ఎక్కడ ఏ వేషానికి వెళ్ళినా. నాది ఆర్ట్ డేట్గా నేను మాక్సిమం 20 lakhs దాకా తీసుకుంటా. ఇప్పుడు ఆర్ట్ డేట్ మానేసాం. ఈ సినిమాలో మొత్తం పెట్టుబడి పెట్టుకుని ఈ సావిత్రి తోటి మనం ఏంటి అనేది ఇండస్ట్రీకి నిరూపించాలని దిగాం. మంచి కథ ఎంచుకున్నాం. ఆర్టిస్టులు అంటే ఇంక పెద్ద విచిత్రం ఏంటంటే, రాను ముంబైకి రాను సాంగ్ చేసిన అమ్మాయి హీరోయిన్ అని వచ్చింది మనకి. చూసాం, అమ్మాయి యాక్ట్ చేద్దాం నాకు తెలియదు. నువ్వు డ్యాన్సర్ అవి, నా కథలో యాక్టింగ్, ఏడుపు, సంతోషం, బాధ అన్నీ ఉన్నాయి, మరి ఎలా యాక్ట్ చేస్తావు ఏంటంటే, నాకు యాక్టింగ్ రాదు, మీరు చెప్పండి చేస్తానంటారు. యాక్టింగ్ రాదు, నేను చెప్తే చేస్తావా? సన్నగా ఉంది అమ్మ, కొంచెం లావు అవ్వాలి, నువ్వు మరీ ఇలా ఉన్నావు, ఒక వైఫ్ క్యారెక్టర్ని ఇది, మేకలు కాసుకున్న అమ్మాయి నుంచి వైఫ్ క్యారెక్టర్లా ఉంది, మరి ఎలాగా అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ ఉండి, మనుషులకు ఉన్న ఇంట్రెస్ట్ సన్నగా చిన్న పిల్లలాగా వచ్చింది. అది మీ అబ్బాయిని పెట్టి తీసుకోవచ్చు కదా, యాక్టర్ కదా. ఆయన యాక్చువల్లీ ఒక 1 year ఏదో సినిమా లాక్ అయ్యాడు, డ్రాగన్ సినిమాలో లాక్ చేశారు వాళ్ళు, అంటే బయట చేయకూడదు ఇంకేదో. దాంతో నాకైనా ఏజ్ బార్ పెళ్లి కొడుకు కావాలి. ఏజ్ బార్ ఇప్పుడు సామ్రాట్ని చూశారు కదా, 10 ఏళ్ల క్రితం యాక్ట్ చేశాడు ఆయన. ఓకే. నాకు అలాంటి క్యారెక్టర్ కావాలి. ఆయనకి ఫోన్ చేస్తే మామూలుగా ఏదో నెంబర్ పట్టుకుంటాం కదా, పట్టుకుని ఫోన్ చేసి ఇలాగ నేను ఒక సినిమా అనుకుంటున్నానండి సావిత్రి అని, మీరు లాస్ట్ చేంజ్ అవుతుంది. నేను అడిగితే ఆయన అంటాడు, నేను చేయట్లేదండి. చేయట్లేదా?
కాదండి కథ బాగుంటుంది, నేను చేయట్లేదు సార్, నాకు ఫోన్ మళ్ళీ చేయకండి అన్నాడు. మళ్ళీ 4 రోజులాగా మళ్ళీ చేశాను. ఎవరు? నేను సార్ కృష్ణమాయన్ అంటే ఇలాగ నేను చేయట్లేదని చెప్పాను కదా సార్, మిమ్మల్ని హీరోగా చేయమని ఆవిడ అడిగాడు. కథనండి ఫస్ట్ అన్న, ఇలాగన్న టక్కన. సరే అయితే రండి నన్ను స్టార్ హోటల్కి పిలిచాడు. బాబు గోల్డ్ స్పూన్ కదా, స్టార్ హోటల్కి పిలిచాడు. మేము పొలవమని ఒక 10-12 మంది వెళ్ళిపోయాం. కాఫీ ఆర్డర్ చెప్పాం. 650 రూపాయలు కాఫీ అంటే అక్కడ. సరదా తీరిపోయింది. ఓకే బిల్ ఇచ్చాం. కూర్చున్న ఫస్ట్ స్టైల్ ఎలా ఉందంటే చెప్పండి కదా, ఇష్టం లేదు అంటే ఆయనకి ఏం ప్రాబ్లం అంటే నాకు తెలీదు. సరే కథ మొదలెట్టా. కొంచెం కథ శకం వెళ్ళేసరికి క్యారెక్టర్ ఏంటన్నాడు, ఇది క్యారెక్టర్ మెకానిక్. ఓకే కథ విన్నాడు. గురూజీ ఎప్పుడు స్టార్ట్ చేద్దామండి అన్నాడు. సినిమా కథ అంతా చెప్పాక స్టార్ట్ చేయాలంటే మీరు యాక్ట్ చేయాలి కదా, మీరు ఎలా యాక్ట్ చేస్తారో తెలియదు, మీ సినిమా చూశాను నేను ఇంతకుముందు, పంచాక్షరి చూశాను, ఏదో బావ అనే సినిమా చూశాను, స్టిఫ్గా అందంగా ఎర్రగా ఉన్నారు మీరు, ఆ క్యారెక్టర్ నాకు వద్దు, ఇందులో ఏడవాలి, నవ్వాలి, ఒక విచిత్రమైన మిమిక్రీ ఆర్టిస్ట్ ఆ క్యారెక్టర్. ఎన్టీ రామారావుని చేయాలి, కమలాసన్ని చేయాలి, పిచ్చోడిని చేయాలి, హీరోని చేయాలి, ఇన్ని ఉన్నాయి దీంట్లో. మరి మెకానిక్ అలవాట్లు అలా ఉన్నాయి, మరి చేయగలరా అన్న? చేస్తాను ఇక్కడ చేసి చూపించాను అన్న. అందరూ చూస్తున్నారు. నా టెస్ట్ నేను చేసుకోవాలి కదా, పెట్టుబడి 3 కోట్లు పెడతాను, మరి నా బతికేంటి అవ్వాలి. సో సినిమాలో యాక్ట్ చేశారు, అయిపోయింది. ఎరగదీశాడండి యాక్టింగ్. అసలు అంత యాక్టింగ్ వచ్చు సామ్రాట్కి అని నాకు అంటే ఇంకా నేను చెప్పకూడదు, కానీ సినిమా చూస్తే అతను వేరు. ఓకే, ఇప్పుడు రిలీజ్ అయింది, అది అవబోతుందండి. ఎప్పుడు అంటే నెక్స్ట్ మంత్ కానీ ఆగస్ట్ కానీ వెళ్తా. సో ఇప్పుడు ఈశ్వర్ ప్రమోషన్కి వచ్చి మన సినిమా ప్రమోషన్ దాన్ని అయిపోయింది. అందుకే వెళ్ళామండి. సావిత్రి టీం మొత్తం తీసుకెళ్ళి థియేటర్కి వెళ్ళా. ఓకే, థియేటర్కి వెళ్ళి 4 టికెట్లు బుక్ చేసి అందరం కూర్చొని పేపర్లు చింపి అలర చేసి అడావిడి చేసి మన ఇలా యూట్యూబ్ మనం ఎలా అంటే ఇన్స్టాగ్రామ్ సావిత్రి ఈశ్వర్ మొత్తం పబ్లిసిటీ కొట్టి పడుతుంది అన్నట్టు. మంచి ఒక ఊపు వచ్చింది సినిమాకి. ఓకే, తీసుకొచ్చి అంటే ఆర్టిస్టులు అంటే ఎందుకు చెప్తుందంటే అమ్మాయి కానీ 10 రోజులు ఎలా వచ్చిందో, వచ్చి కొంచెం చీర కట్టుని వస్తే కొంచెం చిన్న సైజు ఒక ఆంటీలాగా అనిపించింది అంటే రాను బొంబాయికి రాను అమ్మాయి అంటే కసి అనమాట. నేను సాధించాలి, నేను ఆర్టిస్ట్ అవ్వలేదు, డాన్సర్తో సరిపెట్టి అమ్మాయి వచ్చింది. సామ్రాట్ గారికి 2 hours మేకప్ వేయాలండి. ఆయన కూడా గులాబీ రంగులో ఉన్నాడు మనిషి. ఆయన మెకానిక్ చేయాలంటే ఏం చేయాలి, మొత్తం మేకప్ వేసి డల్ చేసి గెటప్ వేసి రఫ్ షర్ట్లు అన్నీ వేసి తీసుకొస్తే అంటే రోజు 2 hours ఎంత దూరం మేము టెక్కలు వెళ్ళిపోయాం, బీచ్ అన్ని కాలేజీ అన్నీ చేసుకొచ్చి అంటే అద్భుతంగా యాక్ట్ చేశారండి. అంటే వాళ్ళు నాకు మీరు అంటారు డెఫినెట్గా మళ్ళీ మీరు మనం అనుకుంటాం ఏమో ఈ సామ్రాట్కి ఇంత యాక్ట్ చేస్తాడా అమ్మని, ఇన్ని సినిమాలు ఎందుకు చేయలేదు. నేను అడిగా సరే ఇంత యాక్టింగ్ ఉంది కదా మీకు ఇంతకుముందు ఎందుకు చేయలేదు, నాకు అవకాశం రాలేదండి అంటే. మరి అందులో నుంచున్నాను డైలాగ్ చెప్పారు చెప్పా లవర్ బాయ్. ఓహో అదే ప్రాబ్లం. అవును పాపం, ఆయన మంచి యాక్టర్ బాగా సార్, మంచి ఆర్టిస్ట్ కదండి. నేను ఇప్పుడు ప్రభాస్కి చెప్పినట్టుగా నేను ఈ సినిమాలో ఇంకో సినిమా అగ్రిమెంట్ వేయించుకుంటున్నాను. నేను సావిత్రి తర్వాత నాకే చేయాలి, బయటికి వెళ్ళకూడదు వేయించుకున్నాను నేను. సూపర్. అంటే ఎప్పుడు వేయించుకున్నాను అంటే మొన్నే ఇది ఈ రషెస్ చూసి డబ్బింగ్ చెప్తా ఉంటే వేయించుకున్నాను. మీరు కూడా అన్ని హీరోల యాక్టర్స్ వాయిస్ మిమిక్రీ బాగా చేస్తారు. అందరితో నేను పనిచేశాను. అంటే యాక్చువల్లీ నాకు కమల్ హాసన్ గారిని చూసి కమల్ హాసన్ దాకా డైలాగ్ చెప్పారు అలవాటు. అంటే ఆయన అంటే నేను చెప్తా అంటే పొట్టిదే చెప్తా. ఎలాగ మీకు వచ్చింది చెప్పండి. 25 రోజుల్లో పూర్తి చేయబోతున్నాం. ఎలాగా పొట్టి సినిమా, అది ఎవరు ఉంటారు హీరో అని నేను త్వరలో అనౌన్స్ చేస్తాను. అది ఫిక్షన్, దానికి కావాల్సిన ఫైనాన్స్ కూడా వచ్చేసింది. ఆ సినిమా కూడా సిట్రస్ లైమ్, అప్పుడు యదవా అని చెప్పాను టైటిల్, మీకు గుర్తుందో లేదో, వెంటనే దవడ మీద వడ్డిచ్చు 1000 ఏళ్ళు ధనంతో వర్ధిల్లు అని చెప్పా. దాన్ని ఇప్పుడు సిట్రస్ లైమ్, నిమ్మకాయ అనమాట. నిమ్మకాయ మీద కథ వెళ్తుంది. అది నేను ప్రాక్టికల్గా ఆ సినిమా ఎందుకు చేయాలనుకుంటున్నా అంటే విచిత్ర సోదరులు పనిచేశాను. దాంట్లో కమల్ హాసన్ గారు డెడికేషన్ చెప్తాను మీకు. పొట్టి కమల్ హాసన్ ఇలా ఉంటాడు, రాజా చెయ్య వేస్తే రాంగా పోనదిల్లే అనే కమల్ హాసన్ పొట్టోని చేస్తే ఈ ఇలా అనుకోవాలి, చేతులు ఇంతే ఉండాలి. வாங்க 2 வணக்கம் நல்லா இருக்குங்களா, ரொம்ப நாளாக காணாமல் போயிட்டீங்க போடுவீங்க, நீங்கள் வந்தால் தான் அந்த ஷூட்டிங் பண்ண முடியும். ఈలో పొట్టసొంటి కాఫీ తెచ్చిచ్చాడు. ఇలా తీసుకోవచ్చు కదా. వాంగ్ అది ఏంటంటే ఇన్వాల్వ్మెంట్, డెడికేషన్. కాళ్ళు ఎలా కట్టేశారా కింద? కాళ్ళు ఫోల్డింగ్ ఉంటాయి, డిగ్గింగ్ ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమా అసలుకి మామూలు కష్టం కాదండి. ఇప్పుడు నేను ఇలా ఉన్నప్పుడు నేను చేసిన తర్వాత ఆయన చేసేవారు గురువు. ఇంత టెక్నాలజీ బాగుంది కాబట్టి ఓకే, అప్పుడు ఏముంది టెక్నాలజీ? ఏమీ లేదు. ఇప్పుడు నేను మ్యానేజ్ చేస్తున్నా. నేను ఇప్పుడు ఈ సినిమా అప్పుడు ఏం చేసామో అదే చేసి చూపిస్తున్నా. గ్రాఫిక్స్ లేవు, బ్లూ మ్యాట్ లేవు. ఆడియో ఫంక్షన్కి పొట్టి హీరో వస్తాడు, పొడుగు హీరో వస్తారు, ఇద్దరు ఒకేసారి మాట్లాడతారు. ఇదే నా ఫిల్మ్ హైలైట్. ప్రభాస్ లాగా మాట్లాడతారా? అంటే నేను జస్ట్ మీకు అదే ఇంతకు ముందు కూడా మనం అనుకున్నాం, విజయ్ దేవరకొండ గారు కమల్ హాసన్ ఇమిటేట్ చేస్తారని చెప్పుకొచ్చాను నేను. చాలా మంది నన్ను 2-3 విజయ్ దేవరకొండ గారిని కమల్ హాసన్ చెప్తాను, తర్వాత మీకు విజయ్ అవునా కదా మీకు అర్థం.
ఆకలి రాజ్యంలో కొన్ని డైలాగ్ ఉంటాయి కమలాసన్. పతితలార భ్రష్టులార బాధా తర్పతష్టులార దగా పడిన తమ్ములార ఏడవ కండి జగన్నాథ జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి ఏడవ కండి భూకంపం పుట్టిస్తా ప్రళయాగ్నిని సృష్టి. అదే వాయిస్ ఇప్పుడు నేనెందుకండి ఏమో ఆస్తంతా రాసిస్తాడే మనకు. ఏది మొన్న ఏదో విజయ్ దేవరకొండ గారు గీతా గోవిందంలో డైలాగ్ ఉంటుంది. అంటే మీరు ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మీరు కమల్ హాసన్ ఊహించుకుని విజయ్ దేవరకొండ చూస్తే సేమ్ కమల్ హాసన్ ఆకలి రాజ్యంలో చేసిన స్టైలు, ఆ బాడీ లాంగ్వేజ్ మొత్తం ఉంటుందండి. అవును, అంటే అంత గొప్ప ఇమిటేట్ చేస్తున్నాడు. ఓకే, అంటే బాడీ లాంగ్వేజ్లో నేను మా ఆవిడ కూడా చెప్పారు కమల్ హాసన్ ఇమిటేట్ చేస్తే చాలా బాగుంటుంది అంటే, లేదు నా న్యాచురల్ స్కూల్ నాది అన్నాడు. ఓకే, ఆడు బాగానే వెళ్తున్నాడు మా అబ్బాయి శివ. ఓకే ఇది ఆయన పట్టుకున్నాడు. ఇప్పుడు విజయ్ దేవరకొండ లాగా ఎట్లా చెప్తాడు ఆ డైలాగ్? అదే ఇప్పుడు విజయ్ దేవరకొండ గారు అంటే ఇప్పుడు కమల్ హాసన్ లుక్ మీకు ఒకటి చెప్తే అర్థం. మీరు హీరోయిన్ అనుకోండి, మిమ్మల్ని చూడాలి నేను. కమల్ హాసన్ గారు ఎలా చూస్తారంటే, మీరు ఇక్కడ హీరోయిన్ కదా, నేను వచ్చాను తీసుకుంటాడు. ఓకే, అంటే ఇప్పుడు మాకు జనరల్గా నేను హీరోయిన్ చూస్తే ఏం చేస్తాను, ఇలా వచ్చాను అంట. కమల్ హాసన్ తీసుకోడు, ఇలా వచ్చి ఇలా చూసి మీరు హీరోయిన్ కదా. అదే విజయ్ దేవరకొండ గారు అది మెయింటైన్ చేస్తున్నాడు, చాలా బాగుంది. అంటే యంగ్ కమల్ హాసన్ ఎలా ఉన్నాడో అలా ఉన్నాడు విజయ్ దేవరకొండ. అంటే ఆయన బాడీ లాంగ్వేజ్ ని కాపీ కొడుతున్నారు ఖచ్చితంగా 100%. ఓకే, అదే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా మీరు చెప్పిన ఆకలి రాజ్యం డైలాగ్ గుర్తొస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఫ్యాన్స్కి నేను చెప్పేది ఏంటంటే అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, అంతే. ఈ స్టైల్లో వెళ్తున్నాడు అనమాట. అంటే కొంచెం తెలంగాణ లాంగ్వేజ్ చేసి చాలా స్టైల్గా ఉంది. అంటే వాయిస్ అయింది చాలా బాగుంది. ఓకే, అలాగా అంటే ఇమిటేషన్ అంటే వీడు మాతో పాటు వేసాడు కదా అదిరేబి, అందరిని ఇమిటేట్ చేస్తాడండి అప్పుల్లోనే. అసలు అందరిని అందుకే పెట్టుకున్నాం ఆయన్ని. ఆయన సెలక్షన్కి వచ్చాడు, మీరు ఏం చేయగలంటే మీకేం కావాలని అడిగాడు. కాదు భయ్యా, సినిమాలో నువ్వు యాక్ట్ చేయడం నువ్వు ఏం చేయగలవు అంటే, నీకు డైలాగులు వచ్చా అంటే, డైలాగ్ వచ్చారు ఎవరిలా చెప్పమంటారు అన్నాడు. ఎవరిలా చెప్పడం ఏంటి, నేను మిమిక్రీ ఆర్టిస్ట్ అంటే ఎవరిలా చెప్పమంటారు. ఓకే సరే రజనీకాంత్లో చెప్పు, మెయిన్ గుంపు ఓటు గుంపుతుంపలవా అన్నాడు. అమ్మ ఇదేంటి రైడ్ అసలు, చిరంజీవి వాళ్ళకి చెప్పు, అన్నీ చేశాడు అన్నాడు. అప్పుడు దెబ్బకి జయంత్ గారు చూసి వీడికి అసలు ఫస్ట్ నేను ఫిక్స్ అన్నాడు. అదిరేపోయింది ఫస్ట్ మా అందరిలో అన్ని మిమిక్రీ అందరు హీరో చేశాడు. అదిరే అబ్బి గొప్పతనం ఏంటంటే ఇప్పుడు మానేశాడు. ఎందుకంటే ఆ క్రామ్రీ ట్రాక్ లో పడి దాంట్లో ఏమంటారు జబర్దస్త్ లో పడి అన్ని వదిలేసి దానికి పరిమితం అయ్యాడు. ఇప్పుడు డైరెక్షన్ చేస్తున్నాడు, ఏదో ఏదో నాకు చెప్పారు పెద్ద సినిమా చేస్తున్నాడు. అవి మొన్న కలిసినప్పుడు థియేటర్ మళ్ళీ కూర్చున్నా కానీ ఏంటంటే తన ఫ్యామిలీతో వచ్చాడు. నేను ఎదురు కూర్చుని గంతులు వేస్తున్నాడు, వెనకాల ఫ్యామిలీతో కూర్చున్నారు థియేటర్లో. నిజంగా గ్రేట్ ఏంటంటే అప్పటి నుంచి మీరు ప్రభాస్ గారితో వర్క్ చేస్తూ ఇప్పుడు ఫౌజీ వరకు మళ్ళీ ఆయనతో కలిసి వర్క్ చేయటం, ఆ పాత విషయాలు షేర్ చేసుకోవటం, కామెడీ ఎంజాయ్ చేయటం, ముందు మీరు గుర్తు చేయకుండా ఆయన గుర్తు చేసుకొని ఎంజాయ్ చేయటం. హ్యాట్స్ అప్ టు ప్రభాస్ గారు, గ్రేట్. అది ఇంకేంటండి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఓన్లీ డైరెక్షన్ చేయాలి సార్. ఇప్పుడు సావిత్రి సినిమా హిట్ కొడతాం కన్ఫర్మ్ అది. ఎందుకంటే నాకు తెలియదు ఈ డెమో పవన్ అనే అబ్బాయి పెట్టుకున్నాను అంతే. అబ్బాయికి ఎంత పేరుందని తెలియదు. ఓకే, లిఖిత అనే అమ్మాయికి ఏదో 8 కోట్ల మంది 80 కోట్ల మంది చూసారు అమ్మాయి సంగతి నాకు తెలియదు. ఆర్టిస్ట్గా పెట్టుకున్నాక సినిమా అయిపోయి మొన్న ఏదో ఫంక్షన్లో చేసి సరదాగా అమ్మాయి ఏం చేద్దామంటే కొలాబరేషన్ చేయండి అంటుంది. కొలాబరేషనా మనకు తెలియదు, అంత మనకు తెలియదు కదా, మన పీరియడ్ వేరు. ఏంటి కొలాబరేషన్ చేయాలంటే మీరు ఏం పెడతారు నాకు పెట్టండి సార్, నేను పెట్టుకుంటాను. సరే నా టైటిల్ ఇది చూస్తే 4 మిలియన్ 5 మిలియన్ 6 మిలియన్స్ వెళ్ళిపోతుంది. ఏంటమ్మా అంటే వాళ్ళకి ఏదో ఏముంటుందండి, ఏదో ఉంది వాళ్ళు కొలాబరేషన్ ఉందంట. వాళ్ళు అలాగే డెమో పాన్కి పెడితే ఆడో మిలియన్స్ వెళ్తుంది. అంటే ఇప్పుడున్న అంతా మొబైల్ డిజిటల్ మీడియా ఇన్స్టాగ్రామ్ ఇట్లా వాళ్ళు ఫేమస్ అంట. నాకు తెలియదు. ఆహా నా బిజినెస్ పాయింట్ సూపర్, ఏం చేసినా వాళ్ళకి ఇచ్చేస్తున్నా. మన థియేటర్ కూడా తీసుకెళ్ళాను అందరినీ. సూపర్ రెండు అన్న ఈశ్వర్ థియేటర్ అంటే వచ్చారు అందరూ. మొత్తం ప్రభాస్ మీద వాళ్ళు ఆశ్చర్యం వాళ్ళు. సార్ అప్పుడే యాక్ట్ చేశారు మీరు అంటున్నారు. అవును అప్పుడే యాక్ట్ చేశాను, అలాగే ఉన్నారు సార్ అంటారు. అంటే ఏదో మెయింటైన్ చేసుకుంటున్నాం అలాగా. మనం ఏం చెప్పాలనుకుంటున్నారు లాస్ట్ అండ్ ఫైనల్ గా ఫ్యాన్స్ కి? ఏం లేదు సార్, ఈశ్వర్ ఫ్యాన్స్ కి, ప్రభాస్ ఫ్యాన్స్ కి. ఈశ్వర్ ఫ్యాన్స్ ఏంటంటే ఇంకా వాళ్ళు ప్రేక్షక దేవుళ్ళు అనాలి. ఎందుకంటే అప్పటి నుంచి మొన్న అంటే థియేటర్లో చూశాను నేను అదిరేబి మేము వెళ్తే వాళ్ళు ఏదో ప్రభాస్ నుంచి ఫీల్ అయిపోయి వచ్చేసి భయ్యా ఏంటి భయ్యా యాదమ్మ ఏది భయ్యా అంటాడు ఒకడు, ఇంకోటి ఏదో అంటాడు. సరదాగా అంటే వాళ్ళు ఎంజాయ్ చేశారండి మాతో. థియేటర్ మీద సినిమా చూడాలి సరదాగా, అరుపులు కేకలు, అక్కడ నుంచి డ్యాన్సులు మధ్యలో నుంచుని థియేటర్ మధ్యలో సార్ ఏంటి సార్ ఉదయ మమ్మల్ని మేము ఫ్యాన్స్ అన్నాం. జై ప్రభాస్ అనుకుంటా అరుచుకుంటా కేకలు వేసుకుంటా మొత్తం వచ్చేసింది మన అన్నిట్లో ఉంది. అలా ట్రోల్ చేస్తే వచ్చేస్తుంది బయటికి. సూపర్. ఎనీ హ్యావ్
సక్సెస్ఫుల్గా ఇన్ని ఇయర్స్ ఇండస్ట్రీలో ఉండటం చాలా గ్రేట్ సార్. థ్యాంక్ యూ అండి. మీ డెడికేషన్, మీ క్యారెక్టర్ ఎంత దూరం తీసుకొచ్చింది. యాజ్ అ డైరెక్టర్గా కూడా మీరు సక్సెస్ అవ్వాలని థ్యాంక్ యూ అండి. అదే మెయిన్ అండి. పూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.